హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఏపీ రాజకీయాలు చాలా హాట్గా కనిపిస్తున్నాయి. ఇప్పటికే పొత్తుల గురించి ఎక్కడా ప్రస్తావన జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ జనసేన కూటమికి సంబంధించి వీళ్ళిద్దరే పొత్తులో ఉన్నారు. ఇటు బీజేపీ కూడా వస్తుందంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరంలో పర్యటించారు. భీమవరంకి సంబంధించి టీడీపీ నేతలతో కానీ అలాగే బీజేపీకి సంబంధించిన సీనియర్ నేతలందరినీ కలిశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొత్తులకు సంబంధించి కానివ్వండి, అలాగే ఏదైతే రాజకీయాల్లో డబ్బు లేకుండా ప్రజల్లో కానివ్వండి రాజకీయాల్లో కానీ గెలవాలంటే చాలా కష్టపూరితంగా ఉందంటూ కూడా చెప్పారు. అలాగే టీడీపీని బీజేపీని కలపడానికి చాలా కష్టపడుతూ వచ్చాను, బీజేపీని టీడీపీ లేకపోతే జనసేన పార్టీ లేకపోతే వీళ్ళిద్దరు పొత్తు అసాధ్యం అంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్త సంచలనంగా మారాయి. ఈరోజు దీని గురించే డిస్కషన్లో డిబేట్ చేద్దాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ నుంచి ద్వారపరెడ్డి జగదీష్ గారు, అలాగే వైసీపీ నుంచి శేఖర్ రెడ్డి గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు, అలాగే జనసేన నుంచి కీర్తన గారు, బీజేపీ నుంచి శ్రీనివాస్ గారు. ముందుగా పురుషోత్తం రెడ్డి గారు నమస్తే. పురుషోత్తం రెడ్డి గారు ఐ థింక్ ఓకే రైట్. సో కీర్తన గారు, ఫస్ట్ కీర్తన గారితో స్టార్ట్ చేస్తున్నారు. కీర్తన గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఏంటి నిన్న మీ అధినేత ఏదైతే చేసినట్టు ఈ కామెంట్స్కి మీరేం చెప్తారు? ఫస్ట్ రియాక్షన్ ఏంటి మీ దగ్గర నుంచి? ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలందరికీ నమస్కారం. అలాగే ఈనాటి వీక్షకులకు కూడా. రాష్ట్ర రాజకీయాలను మీరు చూస్తున్నారు, ఎంత అధపాతాళంలోకి తీసుకుపోతున్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన క్యాడర్ మీరు గమనిస్తున్నారు. స్పష్టంగా మీ అందరూ అంటే ఎవరైతే రాష్ట్రంలో ఉన్నారో ప్రజలు వాళ్ళు గమనిస్తూనే ఉన్నారు. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ప్రజలకు చక్కటి పరిపాలన అందించకపోగా ప్రతిపక్ష నేతని దుమ్మెత్తి పెట్టే రాజకీయం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అవసరమా? పబ్లిక్ మీటింగ్లు అన్నప్పుడు వాటి తాలూకా ఖర్చు ఎంత అవుతోంది, మీ పబ్లిసిటీ కొత్త ఖర్చు పెడతారంటే ప్రజాధనం. సో అటువంటి ప్రజాధనం యూటిలైజ్ చేస్తున్నప్పుడు, ప్రజాక్షేత్రంలోకి మీరు వచ్చినప్పుడు, ప్రజల్ని సమీకరించినప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, రాష్ట్రం ఇంత అభివృద్ధి చెందింది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇన్ని ప్రాజెక్టులు పూర్తి చేశాము, మద్యపాన నిషేధం చేశాము, ఇన్నిసార్లు నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఎంతో మంది యువతని ఆదుకున్నాము, వాళ్ళకు ఉపాధి కల్పించాము, అలాగే రోడ్లు వేశాము, అభివృద్ధి యొక్క శ్వేతపత్రం రిలీజ్ చేసి దమ్ము మాకుంది, మేము అప్పులు తగ్గించాము, రాష్ట్రంలో ఇక్కడ అభివృద్ధి తప్ప సంక్షేమ పథకం అనే ఒక చిన్న భూతద్దాన్ని చూపించేసి ఆ సంక్షేమ పథకం కూడా ప్రజల డబ్బు ప్రజలకే ఇస్తూ దాన్నే ప్రజల్లోకి పంపించడం కోసం 100 కోట్లు ఖర్చు పెడుతూ ప్రజల్ని ముందర ప్రతిపక్ష నేతల్ని ఇష్టానుసారం తిట్టడానికి పబ్లిక్ మీటింగ్ యూటిలైజ్ చేసుకుంటున్నారు. ఇది కరెక్టా? మళ్ళీ దీనికి ఒక టైటిల్ ఏంటంటే సిద్ధం. దగ్గర 8 లక్షలు 8 లక్షల నుంచి 4 లక్షల దాకా వేశారు బ్యానర్లని మేము విన్నాం సార్. అంటే హోల్డింగ్స్ 8 లక్షలు అంటే ఎంత ఖర్చు అయ్యి ఉంటుంది ఒకసారి మీరు అర్థం చేసుకోండి. అంటే అంత డబ్బు మా నుంచి తీసిందే కదా. ఇది కాక మనం చూస్తే మద్యం ద్వారా దగ్గర 1,06,000 కోట్లు మనం ఈ టర్మ్స్ చూస్తే ఇంత డబ్బు సంపాదించుకుంటూ రెవెన్యూ జనరేట్ చేస్తూ ప్రజల ఆరోగ్యాలు పక్కన పెట్టేసి, మీరు ఇచ్చిన హామీలు పక్కన పెట్టేసి, వాళ్ళ ఆరోగ్యాలతో చెలగాట మాడుతూ మళ్ళీ మద్యాన్ని చూపించి డబ్బులు అప్పు చేస్తున్నారంటే ఇది ఎక్కడి రాజకీయం? ఇది ఎక్కడి ప్రజలతో సిద్ధమని ఎందుకు వేయించుకుంటున్నావు? ప్రజలకు ఏం చేసామని సిద్ధమని బ్యానర్లు వేసుకుంటున్నారు. ఈ రోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ మళ్ళీ పబ్లిక్ మీటింగ్లకు వచ్చినా కూడా పెత్తందారులకి పేదల మధ్య యుద్ధం. నువ్వెక్కడి పేదవాడి? పవన్ కళ్యాణ్ గారు అదే అడుగుతున్నారు, నువ్వెక్కడి పేదవాడివి? అక్రమంగా సంపాదించిన సామ్రాజ్యం నీది. నీ ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి కొన్ని 100 కోట్లు సంపాదించుకోన్నారు. ఈ రోజు కొన్ని 100 కోట్లు. రోజా గారి జీవితం ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, గుడివాడ అమర్నాథ్ గారి జీవితం ఏంటో తెలుసు, అమర్నాథ్ గారి మన ఐటీ మినిస్టర్ గారి జీవితం ఏంటో తెలుసు, బొత్స గారు, అంబటి గారు, ప్రతి ఒక్కరి జీవిత చరిత్ర ఈ రోజు రాష్ట్ర ప్రజలకు, ఆ నియోజకవర్గ ప్రజలకు తెలుసు. ఇంక్లూడింగ్ మీ గురించి కూడా, జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా తెలుసు. ఇటువంటి మీరు రాజకీయాలకు ముందు ఎలా ఉన్నారు? అఫిడవిట్ వచ్చిన మీరు ఏమేమి పెట్టారు ఆస్తులు? ఈ రోజు మీ ఆస్తులు ఎంత? అటువంటి మీరు ఈ రోజు పెత్తందారితనం చేస్తూ, పేదల్ని ఇబ్బంది పెడుతూ, వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ, అక్రమంగా కేసులు పెట్టిస్తూ, అసలు ఎక్కడైనా ఈ రోజు ఒకరన్నా బయటకు వచ్చి అధికార పార్టీ చేసిన తప్పుల్ని ప్రశ్నిస్తే వెంటనే వాళ్ళని కొట్టడం, లోపలేయడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, రాజకీయ ఒత్తిళ్లకు గురి చేయించడం, ఈవెన్ మా అందరి పైన కూడా కేసులు పెడుతున్నారు, మా గొంతు కూడా నొక్కేస్తున్నారు.
అదంతా జరుగుతూనే ఉంది మేడం, అదంతా జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనే ఒక నినాదాన్ని తీసుకున్నారు 2019 ఎన్నికల్లో, దానికి సంబంధించి ఆయన ఎంట్రీ ఇచ్చారు. సో ప్రస్తుతం ఆయనే డైరెక్ట్గా నిన్న బహిరంగంగా డబ్బు లేకపోతే రాజకీయాలు చేయలేము, నేను మిమ్మల్ని డబ్బు ఖర్చు పెట్టొద్దు అని నేను చెప్పట్లేదంటూ కూడా ఆయన చెప్పారు. సో ఎందుకు ఒక ఇంత పాజిటివ్గా రాజకీయాన్ని మార్చాలని చెప్పి వచ్చినటువంటి ఒక లీడర్ కూడా ఇప్పుడు ఆ చేంజ్ తీసుకోవడాన్ని మీరు ఎలా చూస్తారు? మీరు ఖచ్చితంగా ఆలోచించండి, డబ్బు దేనికోసం అంటున్నారు. కరెక్ట్ గా ఆ పాయింట్ ని డివియేట్ చేసి డైవర్ట్ చేసేలాగా ప్రజల్ని వైసీపీ ఏమైనా చూస్తుందేమో నాకు తెలియదు, కానీ ఒకటే ఆలోచించాల్సింది ఏంటంటే, డబ్బు లేని రాజకీయం చేయలేమంటే క్యాంపైనింగ్ కో, మనకు వచ్చిన మనుషులకో, లేదు మనం చేయాల్సిన పనులకో, కార్యక్రమాలకో, మంచి కార్యక్రమాలు ఎలక్షన్ హీరింగ్ అప్పుడు చేయాల్సిన వాడికి డబ్బులు యూటిలైజ్ చేసుకుంటాం. ఆ కార్యక్రమాలు ఇంపార్టెంట్. ఈవెన్ ఎలక్షన్ కమిషన్ చెప్తుంది కదా సరిగ్గా, అలానే అమౌంట్ మీరు ఖర్చు పెట్టచ్చు అని. మేము జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది డబ్బు ఇచ్చి ఓటు కొనం. ఓకే, క్లారిటీ. డబ్బు ఇచ్చి మేము ఓటు కొనం, మద్యం పంచి ఓటు కొనం, బిర్యానీలు ఇట్లా ఇచ్చి ప్రజల్ని ప్రలోభపరిచి వీళ్ళు ఇచ్చిన సోకాల్డ్ కుక్కర్లు, గడియారాలు, చీరలు పంచి ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీ సిగ్గుపోతుంది వీళ్ళ గురించి వింటుంటే. అటువంటి నీచమైన కార్యక్రమాలు చేయకుండా క్యాంపైనింగ్ ఎంత మేర అవసరమో, రాజకీయంలో వాళ్ళు బండ్లు తిరుక్కోవడానికో, వాళ్ళు బ్యానర్లకో, పాంప్లెట్లకో, కరపత్రాలు డిస్ట్రిబ్యూట్ చేయడం, దీని మేరకు అవసరమైన రాజకీయం మేము చేస్తాము. అటువంటి సమర్థత, ఓట్ బ్యాంక్ ఉన్న పొలిటీషియన్స్ ఇప్పుడు మనకు అవసరము. మేము గెలిచే అభ్యర్థులను నిలబెట్టుకుంటున్నాం. వాళ్ళ సమర్థతను గమనించి పర్యవేక్షించుకొని పవన్ కళ్యాణ్ గారు నిలబెడుతున్నారు. దానికోసమే ఇంత టైం తీసుకొని ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ని డిక్లేర్ చేసే ముందు ఆలోచించేస్తున్నారు. ఇరు పార్టీలు అలాగే ఆలోచిస్తున్నాం, టీడీపీ జనసేన కలిసి ఆలోచిస్తున్నాం. సో ఇక్కడ జీరో బడ్జెట్ అంటే ఓటుకి నోట్ ఇచ్చి కొనము, క్లియర్ గా చెప్తున్నాం. మేము డబ్బు ఇచ్చి ఓటర్ని ప్రలోభపరిచి కొనము. వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చి రోజు 2000 3000 వాళ్ళ జీవితాన్ని నాశనం చేసే విధంగా వీళ్ళు చేసిన పరిపాలన మేము అందియము. అభివృద్ధితో కూడిన సంక్షేమాన్ని అందించడం కోసం సిద్ధంగా ఉన్నాము. మేము గెలిచే అభ్యర్థులు నిలబెడుతున్నాము. గెలిపే మా అజెండా. మీ గెలిపోయి మీ ఎజెండా. మీకు టికెట్లు వచ్చేదాకా ఇప్పుడు టీడీపీ వాళ్ళేమో మీకు సపోర్ట్ చేయట్లేదు, చాలా చోట్ల వాళ్ళందరూ మాకు జనసేనానికి వాళ్ళకి టికెట్లు ఇస్తే మేము సపోర్ట్ చేయడం అని చెప్పేసి డైరెక్ట్గా బయటకు వచ్చే చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఆ పాసిబిలిటీస్ ఉంటాయా మీకు? సార్, ఒకరిద్దరు మాట్లాడినా అది మీరు కన్సిడరేషన్ లోకి తీసుకోండి. వైసీపీలోంచి అంతమంది బయటకు వచ్చి పెద్ద పెద్ద బడా నాయకులు రోజు మాట్లాడుతున్నారు, దాని గురించి మాట్లాడొచ్చు కదా. ఇక్కడ జనసేన టీడీపీ ఇద్దరు కలిసినప్పుడు ఇరు పార్టీ నాయకులు తీసుకునే డెసిషన్స్, వాళ్ళ మాటలు మనం కన్సిడరేషన్ తీసుకొని మాట్లాడాలి. ఎవరో చిన్నపాటి కార్యకర్తలు ఎవరో మాట్లాడే మాట అది వ్యక్తిగత. చిన్నపాటి కార్యకర్తలు కాదండి, వాళ్ళు మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుతం నియోజకవర్గాలకు సంబంధించి ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కదా. ఓకే, లెట్ మీ టెల్ యూ. ఒకవేళ వాళ్ళు చెప్తే వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం, ఓకే, వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాన్ని పార్టీ కన్సిడరేషన్ కు వాళ్ళందరినీ ఆపాదించి మొత్తం ఇరు పార్టీలో ఉన్న అంతఃక్యాటర్ అలాగే ఉందని మీరు అర్థం చేసుకోవడానికి లేదు కదా. ఒకరిద్దరు అసంతృప్తిగా ఉంటారు, సీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇంకోటి వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం పార్టీలను నమ్ముకొని బతుకుతూ ఉంటారు. పార్టీలను నమ్ముకొని కాదు, పార్టీని బతికించడం కోసము, ప్రజల కోసం బతికే నాయకులు కావాలి ఈ టైంలో. ఇప్పుడు మనం రాక్షసులతో యుద్ధం చేయబోతున్నాం. అటువంటిప్పుడు మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీకు సీట్ రాలేదని చెప్పి మీరు దుమ్మెత్తి పోసే నాయకులు కాదు ఇప్పుడు కావాల్సింది. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ఒక మాట మేము తగ్గుతాము, మేరే ఆస్పిరెంట్ కి ఇచ్చినా మేము వర్క్ చేస్తామనే అంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉండే వాళ్ళు కావాలి. ఇప్పుడు ఇతర రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం మనం, అది కన్సిడర్ చేయండి, అది మనం ఆలోచించాలి కదా. వాళ్ళు ఎలాంటి వ్యక్తులు, వాళ్ళ తట్టుకోవాలంటే అవుతుందా ఈ టర్మ్? అలాంటిది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేస్తామని అజెండాతో ముందుకు పోతున్న వాళ్ళం. ప్రతి ఒక్కరు త్యాగాలకు సిద్ధపడాలి ఇరు పార్టీలలో. సో మెచ్యూరిటీతో ఆలోచించి, మనకు పదవుల కన్నా మన పర్సనల్ అజెండా కన్నా పార్టీల అజెండా ఇంపార్టెంట్. ప్రజాక్షేత్రంలో ప్రజలకు మంచి చేసే నాయకుల్ని మనం నిలబెట్టినప్పుడే మనకు వాళ్ళు మంచి చేయగలుగుతామన్న మంచి సదుద్దేశంతో వచ్చిన నాయకులు మాత్రం నిలబడతారు. స్వార్థంతోనో పదవుల కోసం ఉండే వాళ్ళు పక్కకు పోతారు. జగదీష్ రెడ్డి గారు సార్, ఏంటి నిన్న పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ మీరు చూసే ఉంటారు. జనసేన లేకపోతే టీడీపీ బతికే పరిస్థితి కూడా లేదు, ఎందుకంటే జనసేన పార్టీ టీడీపీకి అంత సపోర్ట్ ఇచ్చింది. అలాంటి తరుణంలో ఇప్పుడు బీజేపీ టీడీపీని కలపటానికి కూడా నేను ఎవరు ఎన్ని తిట్లు తిట్టినా నేను నా వంతు కృషి చేసి ఏపీ రాష్ట్రం కోసం జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కోసం నేను ప్రయత్నిస్తున్నా అని చెప్పేసి నిన్న పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా మాట్లాడుతూ వచ్చారు. ఏంటి మీ పార్టీకి నిజంగా అలాంటి పరిస్థితి వచ్చిందా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే మీరు సర్వైవ్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదా? సార్, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈహా టీవీ ప్రేక్షకులకు కూడా నమస్కారాలండి. ఇప్పుడే కీర్తన గారు చాలా క్లియర్ గా చెప్పారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్లేడ్ ఏ షీట్ యాంకర్ రోల్. ఖచ్చితంగా మేము ముందు నుంచి అప్రిషియేట్ చేస్తాం. మా యువ నాయకులు లోకేష్ గారు కూడా ఆ రోజు అప్రిషియేట్ చేస్తాం. అంచేత ఏంటంటే ఇక్కడ రెండు ఉన్నాయి. రాష్ట్ర ప్రయోజనాలు ప్రగతి కోసం
అపోజిషన్ ఓట్ అయితే ఉందో అది స్ప్లిట్ కాకూడదు. రెండవది ఖచ్చితంగా చేంజ్ రావాలి, మార్పు రావాలి. చేంజ్ ఈజ్ కాన్స్టెంట్, అందులో మార్పు వస్తుంది. కానీ ఆ మార్పు అనేది ఈ రాష్ట్ర భవిష్యత్తుకు వచ్చేటట్లు మార్పు రావాల్సిన అవసరం ఉందని లార్జర్ పెర్స్పెక్ట్ లో, ఒక బ్రాడర్ పెర్స్పెక్ట్ లో పవన్ కళ్యాణ్ గారు ఇనిషియేషన్ తీసుకున్నారు. వీఆర్ గ్రేట్ఫుల్ టు హిమ్. ఖచ్చితంగా ఇందులో మాకొచ్చిన ఇది కానీ మీరు అనుకున్నట్టు ఆ విధంగా ఇక్కడ ఏమీ లేదు. చాలా ఫ్రెండ్లీగా, చాలా ఒక ఫ్యామిలీ లాగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి వెళ్తా ఉన్నారు. సో బాండ్ ఉంది, యాక్సెప్టబిలిటీ ప్రజల నుంచి వచ్చింది, క్యాడర్ నుంచి కూడా వచ్చింది యాక్సెప్టబిలిటీ. ఇప్పుడు ఇవాళ బీజేపీ కూడా కలిసే పరిస్థితులు ఉన్నాయి. అది ఇంకా దాని గురించి ఇప్పుడు నేనే మాట్లాడినది, అది నెక్స్ట్ ఇది. అయితే అది అంచేత పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆయన మాట్లాడడంలో ఆయన చేసిన కృషిని అభినందిస్తా ఉన్నాం తప్పితే మేము వేరేగా ఆలోచించేది. ఇక సెకండ్ వన్ ఇస్ రోల్ ఆఫ్ మనీ. అది ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ లో ఎప్పటి నుంచో చాలా మార్పు వచ్చింది. మనం దీన్ని మాట్లాడాలంటే చాలా, అంటే ఇది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎక్కడి నుంచి ఎండ్ అవుతుంది అంటే దానికి ఇన్పుట్ అవుట్పుట్ అప్రోచ్ ఉంటుంది పొలిటికల్ సిస్టమ్ లో కూడా. మనం ఎవరినైతే ఎన్నుకుంటున్నామో, ప్రజలు ఎవరిని ఎన్నుకుంటున్నారో ఆ ప్రజలే మార్పు చెందాలి. ఖచ్చితంగా మనీ ఫ్యాక్టర్ గురించి అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వనప్పుడు ఖచ్చితంగా రాజకీయాలు, ఇండియన్ డెమోక్రసీ కూడా వైబ్రెంట్ గా ఉంటుంది, అందులో డౌట్ లేదు. అది పవన్ కళ్యాణ్ గారి తాలూకా జీవిత ఆశయం. ఓకే. అయితే ఏమవుతా ఉంది, రాజకీయాల్లోకి వచ్చిన కొలది ఇప్పుడు రాజకీయాలు ఆయన ఒక ఇమోషనల్ గా ఆయన అనుకున్నారు, రాజకీయాల్లో డబ్బు ఖర్చు లేకుండా ప్రజలు స్వచ్ఛంగా ఎన్నుకున్నప్పుడు ఖచ్చితంగా రాజకీయాలు బాగానే ఉంటాయి. అదే కాకుండా ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు కూడా ప్రజల కోసం, రాష్ట్రం కోసం పనిచేస్తారు. అది రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు ఆయన ఆలోచన. కానీ ఇక్కడ పరిస్థితులు చూస్తా ఉంటే కనీసం ఇందాక ఏదైతే కీర్తన గారు అన్నారో కొంత ఎక్స్పెండిచర్ అంటూ కనీసం మినిమం పోల్ ఎక్స్పెండిచర్, ఈవెన్ ఎలక్షన్ కమిషన్ కూడా పెంచింది. పవన్ కళ్యాణ్ గారు అది కూడా అన్నారు, ఎలక్షన్ కమిషన్ కూడా పోల్ ఎక్స్పెండిచర్ పెంచింది. ఆ విధంగా చేయాలి. చేసిన తర్వాత ఒక స్టేజ్ లో ఖచ్చితంగా ఇక్కడ విన్నింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మనం ఇప్పుడు గెలిచి చట్టసభల్లోకి వెళ్తే కదా చట్టాలు చేయడానికి కూడా, ఆ విధంగా చట్టాలు చేయడానికి కూడా అవకాశాలు దొరుకుతాయి. లేకపోతే ఒక సోషల్ ప్రీచర్ గా, ఒక సోషియాలజీ ఐడియలిస్ట్ గా కానీ మిగిలిపోతాను తప్పిస్తే చట్టాలని మార్పు చేసే పరిస్థితి చట్టసభల్లోకి ఎంటర్ అయితే గానీ వచ్చే పరిస్థితి లేదు. అందుచేత ఖచ్చితంగా ఇప్పుడు ఆ మినిమం ఎక్స్పెండిచర్ తో నేను ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేసి ప్రజల్ని ఒప్పించి ఆ విధంగా చట్టసభల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఏదైతే ఐడియాలజీస్ ఉన్నాయో, ఏదైతే సిద్ధాంతాలు ఉన్నాయో వాటి విధంగా మార్చాలన్నది పవన్ కళ్యాణ్ గారి తాలూకా ఎజెండా. అది అంచేత ఆ విధంగా ఆయన మాట్లాడారు. ఆ మాటల్లో ఖచ్చితంగా దాని అర్థాన్ని మనం అలా తీసుకుంటే అలా ఉంటది. అంతేగాని ఇవాళ చేంజింగ్ సర్కమ్స్టెన్సెస్ తో చేంజ్ కూడా ఉండాలి. మార్పుతో మనం కూడా మార్పు ఉండకపోతే సమాజంలో మనం కలిసి ముందుకు వెళ్ళలేము. మనుషుల్లో మార్పు ఉంటే ఓకే, డబ్బుల్లో మార్పు ఉంటే కష్టం కదా. ఏ సార్, మనుషుల్లో మార్పు ఉంటే ఓకే, డబ్బుల్లో మార్పు ఉంటే కష్టం కదా సార్. మనుషుల్లో మార్పు తేడానికి ఈ ప్రయత్నాలన్నీ. ఎందుకంటే ఒకసారి నన్ను గెలిపించండి, ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా చేస్తానని చెప్పి ప్రజల్ని మోసం చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకెళ్లారో నేను అదంతా మళ్ళీ అదంతా చెప్పను, అది మనకిది. అంచేత ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ ఎలియన్స్ కూడా, పొత్తులు కూడా అవసరం. ఆ విధంగా రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, రాష్ట్ర భవిష్యత్తు కోసం కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఇందాక మీరు అన్నారు 1-2 మంది టికెట్లు గుర్తుండేటప్పుడు కొంతమంది ఖచ్చితంగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, చేసినప్పుడు వాళ్ళు అసంతృప్తి కూడా ఉంటుంది. కానీ ఆ హికప్స్ అవన్నీ కూడా మా సిస్టమ్ లో అవన్నీ ఉంటే ఆ సిస్టమ్ లో వాటినన్నిటిని కూడా మేము వాటిని దాటి ముందుకెళ్తాం. ఇందులో ఏమాత్రం కూడా ఇబ్బంది అయితే లేదు. ఖచ్చితంగా ఈ ఎలియన్స్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఎన్నికల్లో కూడా. ఎందుకంటే ఇది ప్రజల్లో యాక్సెప్టెన్స్ వచ్చిన తర్వాత మా నాయకులు కూడా అర్థం చేసుకుంటారు. వారిని వేరే విధంగా అకామిడేట్ చేయడానికి కూడా చాలా ఎవెన్యూస్ ఉన్నాయి. ఆ విధంగా అకామిడేట్ చేసి ముందుకెళ్తాను తప్పిస్తే ఇందులో వేరే ఇబ్బంది అయితే ప్రస్తుతానికైతే ఏమాత్రం కూడా లేవు. ఆ చిన్న ఉండేటప్పుడు చిన్న కూడా అది కూడా సామర్థ్యంతో
సాల్వ్ చేసి ముందుకెళ్ళడానికి కూడా మెకానిజం కూడా ఉంది. ఇవాళ కూడా టీడీపీ జనసేన సమన్వయ కమిటీ కూడా కూర్చుంటున్నారు. అంచేత ప్రతి స్టేజ్ లో కూడా వీఆర్ టేకింగ్ కేర్. నేను ఆ పాయింట్ దగ్గరకు కూడా వస్తాను, మీ దగ్గరకు వస్తాను. ఎందుకంటే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అపారమైన అనుభవం ఉంది. తర్వాత ఆయనకి కొన్ని విషయాల్లో తగ్గడం, కొన్ని విషయాల్లో ముందుకెళ్ళటం, ఇవన్నీ కూడా ఆయనకి తెలుసు, సొసైటీలో ఇష్యూస్ కూడా. అంచేత ఇక్కడ ఏది ఇరిటేటింగ్ ఫ్యాక్టర్ అయితే లేదండి. రైట్ శేఖర్ రెడ్డి గారు. నమస్తే అండి, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులకి, ఇహా టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం అండి. రైట్ ఇప్పుడు పాయింట్, నిన్న పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ చూశారు, పొత్తులకు సంబంధించి చూశారు. ఏదైతే మనీ పాలిటిక్స్ అనేది పక్కన పెడితే, ముఖ్యంగా పొత్తులకు సంబంధించి టీడీపీ సర్వైవల్ గురించి ఆయన చేసినటువంటి కామెంట్స్ని ఎలా చూస్తారు? మీ మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఎలా ఖండిస్తారు? సార్ ఒకటి సార్, ఇక్కడ 39% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి టీడీపీ పార్టీ 5.8% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నువ్వు కావాలి అని చెప్పి వెంటబడతా ఉంది. అదే 5.8% ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ 0.8% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి బీజేపీకి, టీడీపీకి పెళ్లి చేయాలని చెప్పి మధ్యలో మధ్యవర్తిత్వం చేస్తా ఉన్నాడు. ఇది ఏ పార్టీకి సక్సెస్ అవుతుంది, ఏ పార్టీకి ప్రజలు ఆదరిస్తారు అనేది నేను మాట్లాడడం కాదు, వాళ్ళు మాట్లాడడం కాదు. ఇంకెంత 45 రోజులు 50 రోజులు ప్రజలే వాటిని డిసైడ్ చేస్తారు. వాటి గురించి కూడా నేను స్పందించాలనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు 1999లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. 2004లో బీజేపీతో పొత్తులోనే ఓడిపోగానే వెంటనే నరేంద్ర మోడీని నోటికి వచ్చినట్టు తిట్టాడు. తర్వాత ఆయన 2009కి వచ్చేసరికి మహాకూటమి అని చెప్పి అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడు. 2014లో మళ్ళీ ఎంతమంది తిట్టిన మోడీతోనే మళ్ళీ ఆయన పొత్తు పెట్టుకుని గెలిచాడు. 2018లో మళ్ళీ మోడీని తిట్టి విడిపోయాడు. మళ్ళీ 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి కూడా మళ్ళీ మోడీ ప్రాప్తం కోసం తిరుగుతా ఉన్నాడు. ఇలా ఆయన ఎందుకు గెలుస్తాడో, ఎందుకు ఓడిపోతాడో, ఇందులో రాష్ట్ర ప్రయోజనాలు ఉన్నాయా, ప్రజా ప్రయోజనాలు ఉన్నాయా, లేకపోతే కేవలం అతని రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయా తెలుసుకోలేనంత వెర్రోళ్ళైతే రాష్ట్ర ప్రజలు కాదు అని చెప్పేసి నాకు స్పష్టంగా తెలుసండి. ఇంకో విషయం, కీర్తన గారు మాట్లాడుతూ ఓ మాట అన్నారండి, రాష్ట్ర రాజకీయాలు అధపాతాలానికి తీసుకుపోతున్నారండి. ఎస్, నిజమే అండి. రాష్ట్ర రాజకీయాల్లో అట్టడుగు వర్గాలు, బలహీన వర్గాలు, వాళ్ళని కూడా మేము అధికారంలో భాగస్వామ్యులు చేస్తా ఉన్నాం కదా, అంత స్థాయికి తీసుకొచ్చాం, అంత స్థాయి కాదు. ఇంకోటి, వీళ్ళు మాట్లాడుతూ పబ్లిక్ మీటింగ్ సిద్ధమని పెడుతున్నారు, హోర్డింగ్లు వేస్తున్నారు, ప్రజాధనం మొత్తం వృధా చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. కీర్తన గారు దయచేసి కొంచెం రాజకీయాలను క్షుణ్ణంగా పరిశీలించడం నేర్చుకోండి మీరు. ఎందుకంటే జనసేన వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. సిద్ధం సభలు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభలు మాత్రమే. వాటికి వినియోగించే ధనం పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ధనం మాత్రమే తప్పిస్తే ఎక్కడా కూడా ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా సిద్ధం సభలకు గాని, సిద్ధానికి చెందినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ గాని కేటాయించినట్టు మీరెవరు నిరూపించినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముక్కుకి మాట్లాడాలంటే విన్నానండి. ఓపిక కావాలి. డిబేట్ చేసేటప్పుడు పక్కన వాళ్ళు ఏం చెప్తున్నారో వినే ఓపిక కావాలి. ఫస్ట్ దానికి సిద్ధంగా ఉండాలి వాళ్ళు. ఇంకోటి, వీళ్ళు మాట్లాడుతూ ప్రజలకు ఏం చేశారు, రాష్ట్రాన్ని అధపాతాలానికి తీసుకెళ్లారు, అభివృద్ధిలో రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్లారు అని చెప్పేసి వాళ్ళు ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్ 2 ముందు చదవడం మానేస్తే, ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఇండెక్స్లన్నీ చూడడం మొదలు పెడితే, వాళ్ళు ఏదైతే బీజేపీతో పొత్తులో ఉన్నారో అదే బీజేపీ అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నివేదికలు మీరు గమనిస్తే 2014 నుంచి 19 వరకు ఏ పార్టీ డెవలప్మెంట్ ఉంది, 2014 నుంచి 19 వరకు ఏ పార్టీ ఎంప్లాయబిలిటీ ఉంది, 2014 నుంచి 19 వరకు ఏ పార్టీ నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కల్పించారు, ఇవన్నీ కూడా చూస్తే పేదలని ఎవరిని నిరుపేదలుగా మార్చారు, ఇవన్నీ వాళ్ళ ఇండెక్స్ గమనించాలి. వాళ్ళకి తెలియకపోతే నేను చూపిస్తా అండి. ఇది కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి ఆర్బీఐ హ్యాండ్ బుక్ ఇచ్చినటువంటి నివేదిక. గత 4 సంవత్సరాల్లో 50% గ్రోత్ రేట్, 50% గ్రోత్ రేట్ అండి. 50% గ్రోత్ రేట్ తో చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ లో 17వ స్థానంలో జిఎస్డిపిలో ఉంటే ఈ రోజు 8వ స్థానానికి తీసుకొచ్చాం. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 17% గ్రోత్ రేట్ తీసుకొచ్చామండి. సో చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేసే వాళ్ళు కళ్ళు విప్పార్చి చూడాలి. ఇంకో విషయం అండి, ఏ గవర్నమెంట్ అయినా సరే డెవలప్మెంట్ అవుతుందా లేదా అనడానికి ఇంకొక సూచి ఎక్స్పోర్ట్స్ అండి. ఏదైతే మర్చండైజ్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయో, ఈ స్టేట్ మర్చండైజ్ ఎక్స్పోర్ట్స్ ఎవరు ఇస్తారంటే, మన స్టేట్ వైజ్ మర్చండైజ్ ఎక్స్పోర్ట్ డేటా ఎవరు ఇస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కి చెందినటువంటి ఒకరు ఇస్తారండి. 2016-17 సంవత్సరానికి 4.33% ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ఎగుమతులు చంద్రబాబు నాయుడు దిగిపోయే టయానికి 3.8% పడిపోయాయి. పడిపోయాయంటే అభివృద్ధి చెందినట్ట. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఇదిగో డేటా
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 2 సంవత్సరాలు కరోనాతో పోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 4.73% ఎగబాకి దేశంలోనే ఎక్స్పోర్ట్ చేయడంలో మన రాష్ట్రం 5వ ప్లేస్ లో ఉంది అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఇచ్చినటువంటి నివేదిక. రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నట్ట లేనట్ట ఇది వీళ్ళు వివరించాలి. ఇక చూసుకుంటే నిరుద్యోగులు అని చెప్పి మాట్లాడతారండి. అన్ఎంప్లాయబిలిటీలో రాష్ట్రం 17వ స్థానంలో ఉందండి. దేశంలో 17వ స్థానంలో ఉంది. మన చుట్టూ ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఒక్క కర్ణాటక తప్పితే మిగిలిన సౌత్ స్టేట్స్ అన్ని కూడా మనకన్నా ఎక్కువ నిరుద్యోగులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో సౌత్ స్టేట్స్ అన్నిటికంటే కూడా మన దగ్గర ఎక్కువ నిరుద్యోగులు ఉండేవాళ్ళండి. దీన్ని వీళ్ళు గమనించాలి. ఇక ఎంప్లాయబిలిటీ ఉద్యోగాల కల్పన అని చెప్తున్నారండి. దేశంలోనే ఉద్యోగాల కల్పనలో 4th ప్లేస్ లో ఉంది రాష్ట్రం అని చెప్పేసి ఇండియన్ స్కిల్ రిపోర్ట్స్ ఇచ్చినటువంటి నివేదిక. జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2,14,000 శాశ్వత ఉద్యోగాల కల్పన జరిగింది. అలాగే ప్రైవేట్ రంగంలో 16 లక్షల ఉద్యోగాలు మేము కల్పించామని చెప్పేసి కేంద్ర ఈపీఎఫ్ లెక్కలు ఛాలెంజ్ చేస్తా ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళకి అనవసరం అండి. ఇంకొక లెక్క ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ లో ఆయన ఎక్కే టయానికి 11.08% ఉన్నటువంటి పేదరిక శాతం చంద్రబాబు నాయుడు దిగిపోయే టయానికి 12.08 పెరిగింది. అంటే 1% పేదలు పెరిగితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 6.06% తగ్గి 30 లక్షల మంది బిలో పావర్టీ లైన్ నుంచి బయటికి వచ్చారు అని చెప్పి ఇంత స్పష్టంగా నివేదికలు. డిపిఐటి లెక్కల ప్రకారం చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చిన తర్వాత 86,000 కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయని చెప్తుంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 56,000 కోట్ల రూపాయల పెట్టుబడి. 2.5 సంవత్సరం కరోనాతో పోయిందండి. అయినా సరే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 3,15,000 ఎంఎస్ఎంఈలు గ్రౌండ్ అయితే మా ప్రభుత్వ హయాంలో 5 లక్షల ఎంఎస్ఎంఈలు గ్రౌండ్ అయ్యాయి. వాటి ద్వారా 15 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాయి అని చెప్పేసి డిపిఐటి డేటా అండి, మనం చెప్పేది కాదు. ఇక వీళ్ళు డేటా అంతా మీరు చెప్తారు ఎక్కడ ఇది వినండి, నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. ఎస్టిపిఐ లెక్కల ప్రకారం ఏదైతే సాఫ్ట్వేర్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ప్రకారం ఎస్టిపిఐ లెక్కల ప్రకారం చూసుకుంటే మా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 50 ఐటీ చిన్న పెద్ద ఐటీ కంపెనీలు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాం కంటే కూడా ఎక్స్పోర్ట్ 120 గవర్నమెంట్ స్పోక్స్ పర్సన్ లేకపోతే ఏంటి సార్ ఇది? మేము చెప్పగలం సార్. లేదు శేఖర్ రెడ్డి గారు ఇక్కడ పాయింట్ ఇష్యూ ఏంటి మీరు చెప్తున్నది ఏంటి? మీరు అదంతా 1 సెంటెన్స్ లో మీరు చెప్పొచ్చు. ఇప్పుడు ఇలా మాట్లాడుతుంటే గంటల కొద్ది కావాలి సార్, గంటల కొద్ది కావాలి. మీరు మాట్లాడినంతసేపు కామ్గా ఉన్నామండి జగదీష్ గారు. లేదు శేఖర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు ఒక పాయింట్ చెప్పండి. చూసుకున్నా సరే శేఖర్ రెడ్డి గారు ఒకటి పాయింట్ క్లియర్ గా చెప్పండి. అంతేగాని మీరు అదే చెప్తా ఉంటే ఇప్పుడు మీరు చేయట్లేదు అంటే యాక్సెప్ట్ చేయట్లేదు అంటే వాళ్ళు ఏం చేయాలి? యాక్సెప్ట్ చేయవు. ఎందుకంటే జిఎస్డిపి వేరు, గ్రోత్ రేట్ వేరండి. గ్రోత్ రేట్ వేరు, జిఎస్డిపి వేరు. పురుషోత్తమ్ రెడ్డి గారు అడగండి. మీరు చెప్పింది జిఎస్డిపి, గ్రోత్ రేట్ ఇస్ డిఫరెంట్. గ్రోత్ రేట్ 50% ప్రపంచంలో ఎక్కడ ఉండదు గ్రోత్ రేట్. మరి అంచేత అది డిబేట్ చేయాలంటే దాన్ని ఒక రోజు ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు కల్పనలో మౌలిక వసతుల కల్పనలో భాగంగా శేఖర్ రెడ్డి గారు జగదీష్ గారు ఒక్క నిమిషం. అలాగే చూసుకుంటే 15 నాడు నేడు స్కూల్స్, సచివాలయ బిల్డింగ్లు, విలేజ్ క్లినిక్లు నాడు నేడు ద్వారా శేఖర్ రెడ్డి గారు శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. శేఖర్ రెడ్డి గారు శేఖర్ రెడ్డి గారు శేఖర్ రెడ్డి గారు మీ సాక్షాత్ ఘోరంగా ఎవరు రాయరు కదా. ప్లీజ్ శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. అది కూడా ఎక్కడో తెలుసు. నేను ఒకటే అడుగుతున్నాను, జిఎస్డిపి వేరు, గ్రోత్ రేట్ వేరు. గ్రోత్ రేట్ ఎంత ఉంది చెప్పండి. గ్రోత్ రేట్ ఎంత ఉంది చెప్పండి.
GSDP మీరు అంటే ఏంటి చెప్పింది సార్? GSDP. ఒక్క నిమిషం ఇద్దరు కామెంట్ అయిపోయింది. పురుషోత్తం రెడ్డి గారి దగ్గరికి వెళ్తాను నేను. పురుషోత్తం రెడ్డి గారు సార్, ప్లీజ్. టైంలో 11% గ్రోత్ రేట్ పెట్టాం. ఆ రోజు కేంద్రం కన్నా గ్రోత్ రేట్ మాది ఎక్కువ. అంచేత GSDPని పెట్టి కూడా మీరు ఇప్పుడు సార్ నో సార్ పురుషోత్తం రెడ్డి గారు లీగాలిటీ వ్యాలిడిటీ కూడా మీరు చూడాలి కదా. మీరేదో పేపర్ చూపించి అదే కరెక్ట్ అంటే ఇలాంటివి చాలా ఉంటాయి. గ్రోత్ రేట్ ని GSDP లోనే కొలుస్తారు. నో ప్లీజ్ సార్ ఇద్దరు ఆగాలి ఒక్క నిమిషం. స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఇది. స్టేట్ సార్ డొమెస్టిక్ ప్లీజ్ ఇద్దరు ఒక్క నిమిషం ఆగాలి. గ్రోత్ రేట్ ఆల్ సెక్టర్స్ చూస్తారు. ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టర్. ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, సర్వీస్ సెక్టర్. సార్ ప్లీజ్ ఒక్క నిమిషం. నేను ఓన్లీ డొమెస్టిక్ ప్రొడక్ట్ సబ్జెక్ట్ మొత్తం డివియేట్ చేసి సార్ సబ్జెక్ట్ మొత్తం డివియేట్ అయిపోతుంది. డిబేట్ చేద్దాం. మీకు ఇది ఉంటే యాంకర్ గారికి ఇది ఉంటే రేపే పెట్టండి, దాని మీద వేరేగా డిబేట్ చేద్దాం. ఇవన్నీ ఏంటి డిబేట్ అన్నది, దాని గురించి మీరు మాట్లాడితే బాగుంటుంది. ఇవన్నీ పెట్టి ఇవన్నీ మాట్లాడితే వాలంటీర్ల మీద ఎందుకు డిపెండ్ అవుతున్నారు? వాలంటీర్లే మాకు శరణ్యం, చొక్కాలు మడత పెట్టండి అని వాలంటీర్ల మీద మీరు డిపెండ్ అయ్యే పరిస్థితి. నో సార్ మొత్తం డిబేట్ అయిపోతుంది సబ్జెక్ట్ మొత్తం. ఒక్క నిమిషం పీసీఆర్ ప్లీజ్ ఇద్దరిని కంట్రోల్ చేయండి. పీసీఆర్ వాలంటీర్ని బతిమాలుకొని చొక్కాలు మడత పెట్టండి అంటారు. రైట్ ఒక్క నిమిషం సార్ పురుషోత్తం రెడ్డి గారు నమస్తే అండి, చెప్పండి. సబ్జెక్ట్ మొత్తం డివే అయిపోయింది. సారీ సార్, ప్లీజ్ బేస్డ్ ఆన్ సబ్జెక్ట్ గురించి మాట్లాడదాం. ఎవరైనా టీడీపీ అయినా వైసీపీ అయినా శేఖర్ రెడ్డి గారు కానివ్వండి, నెక్స్ట్ జగదీష్ గారు కానివ్వండి, ఏదైనా సబ్జెక్టు డివియేట్ అయ్యకుండా ఉంటే బెటర్, ఎందుకంటే చూసేదానికి కూడా బాగుంటుంది కాబట్టి. సో ఫస్ట్ పురుషోత్తం రెడ్డి గారు, ఒకటి నిన్న పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కామెంట్స్ దాన్ని ఎలా బేస్ చేస్తారు మీరు? ఎందుకంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని ఒక నినాదాన్ని తీసుకొని ఆయన 2019లో జీరో బడ్జెట్ పాలిటిక్స్ మీద పోటీ చేశారు. అక్కడ ఎలాంటి పరిమితులు వచ్చాయో, ఎలాంటి పరిస్థితుందో మీరు చూశారు. నిన్న ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఎలా ఉండబోతున్నాయి? ముఖ్యంగా టీడీపీ పార్టీ ఒక 40 సంవత్సరాల పాటు సంస్థాగతంగా నిర్మించిన టీడీపీ పార్టీని ఈరోజు నేనే బతికిస్తున్నాను అనే చేసినటువంటి కామెంట్లు మీరు ఎలా చెప్తారు? ఈ 2 పాయింట్లకు ఆన్సర్ చెప్పాలి మీరు. ఒకటి, అందరికీ నమస్కారం అండి. బేసిక్ గా పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడిన దాంట్లో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, రాజకీయాల్లో సంస్కరణ గురించి మాట్లాడారు. రెండో పాయింట్, ఈరోజు బీజేపీ తెలుగుదేశాన్ని మధ్య సయోధ్య కుదర్చడం కోసం కొంత ఇబ్బంది పడుతున్నాను ఢిల్లీ పెద్దలతో అనే మాట కూడా అన్నారు. వేరే చివాట్లో ఏదో రకరకాలు వచ్చినాయి కానీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, అంత ఇబ్బంది పెట్టి నేను ఈ పొత్తుని కుదురుస్తున్నాను బికాజ్ వైసీపీని ఓడించడం కోసం అనే 2 విషయాలు మాట్లాడారు. 2 వేరువేరుగా చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, రాజకీయాల్లో సంస్కరణలు. నో డౌట్ పవన్ కళ్యాణ్ గారు యూత్ ని రిప్రజెంట్ చేస్తుంటాడు, పాపులర్ సినిమా హీరో కూడా కావడం వల్ల సహజంగా అలాంటి వ్యక్తి రాజకీయాల్లో సంస్కరణలు కోరుకోవడాన్ని ఆహ్వానించవచ్చు. కాకపోతే ఎవరితో కలిసి సంస్కరణల గురించి మాట్లాడుతున్నారు అనేది సమస్య. ఎప్పుడు కూడా సంస్కరణలు చేసే వ్యక్తి దానికి అనుకూలమైనట్టు రాజకీయాలు చేయాలి. ఇప్పుడు భారతదేశంలోనే మన సుప్రీంకోర్టు ఆదేశించింది, ఎలక్ట్రోల్ బాండ్స్ ద్వారా నిధులు సేకరించే పార్టీల్లో 5-6 వేల కోట్ల రూపాయలు భారతదేశంలో అన్ని పార్టీలకు ఎంత వచ్చినాయో బీజేపీకి అంతకన్నా ఎక్కువ వచ్చినాయి. మన లెక్కలు చూసాం. హైయెస్ట్. ఎందుకు ఎలక్ట్రోల్ బాండ్ డబ్బులు ఎందుకు తీసుకుంటారు సార్? డబ్బులు రాజకీయాల కోసం కదా, ఎన్నికలు మేనేజ్ చేయడం కోసమే కదా. కాబట్టి హైయెస్ట్ డబ్బులు తీసుకునే బీజేపీ పక్కన కూర్చొని రాజకీయాల్లో సంస్కరణలు అంటే ఎట్ట నమ్ముతారు మిమ్మల్ని జనం? రెండోది, డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో ఎలక్షన్ లో నాకు తెలుగుదేశానికి వైసీపీకి పెద్ద తేడా లేదు. కొంత ఎక్కువ తక్కువ ఇద్దరు ఖర్చు పెడతారు బాగా, అంటే ఎన్నికల్లో అవసరాల కోసం. బట్ ఎన్నికల్లో అవసరాల కోసం బాగా ఖర్చు పెట్టే తెలుగుదేశం పార్టీ అసలు భారతదేశంలో హైయెస్ట్ ఎలక్టోరల్ బాండ్ ద్వారా డబ్బులు సంపాదించిన పార్టీని పక్కన కూర్చోబెట్టుకొని ఎన్నికల్లో సంస్కరణల గురించి మాట్లాడితే ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారిని? ఆ విషయం పవన్ కళ్యాణ్ గారి భావం కరెక్టే, కానీ ఎవరు పక్కన కూర్చొని మాట్లాడుతున్నారు? భారతదేశంలో హైయెస్ట్ డబ్బులు ఉన్న పార్టీల పక్కన కూర్చొని డబ్బులు లేని రాజకీయాలు కావాలంటే అది సాధ్యం కాదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాలు కరెక్ట్. ఎవరండి? పురుషోత్తం, ఒక్క నిమిషం సారీ ఇంటరప్ట్ చేస్తున్నాం అనుకోకండి. నాకు తెలిసైతే నేను దాదాపుగా 95 నుంచి ఎన్నికలు చూస్తా ఉన్నా. 96లో ఏదైతే లోక్సభ ఎలక్షన్స్ జరిగాయి, ఐ థింక్ సో 96లో లోక్సభ ఎలక్షన్స్ ఆంధ్రాలో జరిగినప్పుడు 96 ఎలక్షన్స్ అప్పుడే మొట్టమొదటిసారిగా పల్లెల్లో ఓటుకి నోట్ ఇవ్వడం అనేది స్టార్ట్ అయింది. నాకు పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సంస్కరణలు రాజకీయాల్లో తేవడం స్వాగతించాల్సిన విషయం. కాకపోతే ఆయనతో జతగట్టే వాళ్ళు వామపక్షాలు, లోక్ సత్తా లాంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఇట్లాంటి పార్టీలతో జతగట్టే ఆ రాజకీయాలు చెప్తే అర్థం ఉంటుంది, ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు తప్ప దేశంలో హైయెస్ట్ డబ్బులతో మెయింటైన్ చేస్తున్న రాజకీయ పార్టీల పక్కన కూర్చొని ఈ సిద్ధాంతాలు చెప్తే ఆయనకి నష్టం, పెద్ద ప్రజలు విశ్వసించారు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, వారు చెప్పిన మాటలు నాకు అర్థమైంది. రాజకీయంగా కూడా వారు చేస్తున్న ఎత్తుకులు కొంచెం గందరగోళం అనిపిస్తుంది నాకు. పాయింట్ ఏంటంటే బీజేపీతో తెలుగుదేశాన్ని సయోధ్య కుదరచడం కోసం చాలా ఇబ్బంది పడుతున్నాననే మాట వాళ్ళు వాడారు.
రెండో పాయింట్, కష్టకాలంలో తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డారని ఇది 2 పాయింట్లు మాట. నో డౌట్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు కొంచెం ఇబ్బంది పడిన పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు రావడం అనేది కొంచెం ఊతం ఇచ్చింది, అది ఓకే, దాన్ని ఎవరు కాదన్నారు. అసలు నా పాయింట్ ఏంటంటే బీజేపీ దగ్గర ఇబ్బంది పడుతున్నారంటే బీజేపీకి ఇష్టం లేదనే కదా అర్థం. బీజేపీకి ఇష్టం లేని పొత్తుని తెలుగుదేశంతో కుదర్చుకోవడం సాధ్యమా? ఇప్పుడు అనుమానాలు వస్తాయి. పవన్ కళ్యాణ్ గారు ప్రకటన ద్వారా వచ్చే అనుమానం లేదంటే ఇంతకి పొత్తు ఉంటుందా ఉండదా అని. ఎందుకంటే దేశంలో బీజేపీ చిన్న పార్టీ కాదు, రాష్ట్రంలో చిన్న పార్టీ కావచ్చు, దేశంలో పెద్ద పార్టీ. ఆ పార్టీకి ఇష్టం లేని పొత్తు కుదర్చడం అంత సులభమైన పని అంటే ఇప్పుడు కొత్త అనుమానాలు వస్తాయి. అసలు ఈ పొత్తు ఉంటుందా ఉండదా, ఎంతకాలం జరుగుతుంది, ఇదే ఈ మిత్రపక్షాలకు ఉపయోగపడే వ్యవహారం కాదు. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, నాకున్నావు కానీ తెలుగుదేశం ప్రతినిధి ఒప్పుకోకపోవచ్చు కానీ ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ ప్రతినిధి తిరుపతిలో ఉంటాం కాబట్టి చాలా మంది కార్యకర్తలు చెప్తుంటారు అసలు జనసేనతో పొత్తుకి ఇష్టపడుతున్నారు కానీ తెలుగుదేశం వాళ్ళు బీజేపీతో పొత్తు ఉండకూడదని కోరుకుంటున్నారు. నా అంచనా ప్రకారం దానికి నష్టం అనుకుంటున్నారు. ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు హర్షించరు పవన్ కళ్యాణ్ గారి ప్రయత్నాన్ని. అంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి ఇష్టం లేని పొత్తుని తెలుగుదేశంతో కుదిర్చే ప్రయత్నం చేస్తున్నా అంటే ఈ మొత్తానికి కారకుడు ఈయన అనుకుంటారు తెలుగుదేశం అభిమానులు. ఎందుకంటే వాళ్ళు వద్దనుకుంటున్నారు బీజేపీతో, వాళ్ళు పవన్ కళ్యాణ్తో ఉండాలనుకుంటున్నారు కానీ బీజేపీతో ఉండకూడదు అనుకుంటున్నారు. అట్లాంటి ఉండకూడని దానికి ఈయన యాక్సెప్ట్ చేస్తే కార్యకర్త తెలుగుదేశం శ్రేణులు కూడా ఏమి సంతోషిస్తారు. రెండో పాయింట్, అసలు వాళ్ళకి ఇష్టం లేని పొత్తు కుదర్చడం సాధ్యమా, అందువల్ల కొత్త అనుమానాలకి ఇప్పుడు తావిస్తుంది. రెండో పాయింట్, పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో కష్టకాలంలో యాడ్ అయ్యారనేది ఎంత వాస్తవం. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రతిపాదన బీజేపీతో కలిసిపోవాలి అన్నది మిత్రపక్షాలకి సమస్యగా మారుతుంది. ఒక మిత్రపక్షాలతో పొత్తు బెదుర్కుంటే ఏ సందర్భంలో లాభం కావాలి? నా అంచనా ప్రకారం తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి చేస్తున్న ఈ ప్రయత్నం ఆ కూటమికి నష్టం తప్ప లాభం ఉండదు. పొత్తులు ఎప్పుడు లాభాన్ని ఇస్తాయి కానీ ఫస్ట్ టైం నేను అనుకుంటున్నాను ఈ పొత్తులు చికాకు కలిగించే పొత్తులుగా, ఇబ్బంది కలిగించే పొత్తు. ఎందుకంటే ఎప్పుడు జరుస్తారో తెలియదు, ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు, బీజేపీ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఈ సీట్ల అడ్జస్ట్మెంట్ ఇవన్నీ తెలుగుదేశం పెద్దలను ఇప్పటికే 5 ఏళ్ళ ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అన్ని చోట్ల మేము పోటీ చేయాలని ఆసక్తి తెలుగుదేశం శ్రేణుల్లో ఉంది. ఇలాంటి టైంలో 40-50 సీట్లు వాళ్ళకి ఇవ్వడం అంటే పెద్ద గుదిబండిని ఎత్తినేసుకోవడమే కదా. ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయా ఇట్లాంటి క్రైసిస్? మీరు చూస్తే చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు తెలుగుదేశం శ్రేణులంతా ప్రధానంగా నరేంద్ర మోడీ గారు చేయించారని పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. డైరెక్ట్ గా వాళ్ళ పార్టీకి సంబంధించి చాలా మంది నేతలు బయటకు చెప్పలేకపోయినా లోకేష్ గారు కానివ్వండి, ఆ తర్వాత చాలా మనం చూస్తూ వచ్చాం కదా ఆ ఇన్సిడెంట్స్ మొత్తం. ఇప్పుడు నేనేమంటానంటే చంద్రబాబు గారు, లోకేష్ గారు తప్ప మీ అందరూ అదే మాట్లాడారు. ఇప్పుడు బీజేపీకి ఒక 10 సీట్లు ఇస్తే తెలుగుదేశం ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయండి? నా పాయింట్ అది. కాబట్టి ఇట్లాంటి అసహజమైనటువంటి ఆచరణ సాధ్యంగానే పొత్తులు పెట్టుకుంటే తెలుగుదేశం, ఉదాహరణకు ప్రధానంగా అధికార పార్టీ మీద ఉన్న వ్యతిరేకతే ప్రతిపక్షానికి ఆయువు పట్టు అవుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఎవరి పొత్తుతో గెలిచిన తెలుగుదేశం? ఎవరి పొత్తు లేదు, వాళ్ళు ఒంటరిగానే గెలిచారు. అంటే వైసీపీకి స్ట్రైట్ అవే అపోజిషన్ వాళ్ళని ప్రజలు వైసీపీకి వ్యతిరేక ఓట్లు వేస్తారు. అట్లాంటి రాజకీయ వాతావరణాన్ని ఈ పొత్తుల పేరుతో చెడగొట్టుకుంటున్నారేమో అని నాకు అనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ పొత్తులతో కొత్త చిక్కులు తెచ్చుకుంటా ఉంది. ఆ కొత్త చిక్కులకు పవన్ కళ్యాణ్ గారే కారణం అనుకున్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. అంటే నేనే బలవంతంగా వెళ్ళి ఒప్పిస్తున్నాను, ఇబ్బంది పడుతున్నాను. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ ఆ పార్టీకి ఉపయోగపడదు. పొత్తులు ఎప్పుడు కుదురుతాయో తెలియదు. వీళ్ళ 25 డెడ్ లైన్ పెడుతున్నారు కానీ నాకు నమ్మకం ఉన్నంత మేరకు బీజేపీ అయిష్టంతో కూడుకున్నట్టు పొత్తే పెట్టుకున్నట్టు పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు బట్టి అర్థం అవుతుంది. కాబట్టి లాంగ్ టైం పడుతుంది. ఇది మిత్రపక్షాలకు అంత ప్రయోజనకరం కాదని నేను అనుకుంటున్నాను. ఓకే సరే, మీరు చూస్తున్నారు, తాజా రాజకీయాలను మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు, ఈ పొత్తులకు సంబంధించి కూడా చూస్తున్నారు. ఇంత సంస్థాగతమైనటువంటి ఒక పార్టీ పొత్తులు అంటే గతంలో చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ లో పొత్తులు పెట్టుకుంటూ వస్తున్నారు. కానీ ఈ తరుణంలో, ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అనే ఒక టార్గెట్ కంటే కూడా ఈసారి పార్టీ పొత్తులు లేకుండా పోటీ చేస్తే పార్టీ ఉండదేమో, మనం ఈసారి ఎలక్షన్స్ లో గెలిచే పరిస్థితి లేదేమో అన్న సంభాషణ కానివ్వండి, అలాంటిది భయము టీడీపీ నేతల్లో కానివ్వండి, చంద్రబాబు నాయుడు కనిపించట్లేదంటారా? చంద్రబాబు నాయుడు గారు సీనియర్ పొలిటీషియన్, నో డౌట్. తెలుగుదేశం పార్టీ హైలీ ప్రొఫెషనల్ పొలిటికల్ పార్టీ, క్యాడర్ బేస్డ్ పార్టీ. ఎందుకు ఆ పార్టీ పొలిటికల్ లైన్ తీసుకునేటప్పుడు భయపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ ఏంటంటే ఆయన ధైర్యం, మొండి ధైర్యం. వీళ్ళకి భయం అనే సమస్య. నేను ఉదాహరణ చెప్తాను. 2014 ఎన్నికల్లో చాలా మంది ఏమంటారు, జనసేన బీజేపీ కలిసింది కాబట్టి చంద్రబాబు గెలిచారనేది చెప్తున్నారు. నేను మా చిత్తూరు జిల్లా ఎక్స్పీరియన్స్ చెప్తాను. చిత్తూరు జిల్లాలో పొత్తు కుదిరింది ఎప్పుడు సార్? ఆఫ్టర్ నోటిఫికేషన్ తర్వాత 2014 ఎన్నికలు. ఉమ్మడి రాష్ట్రంలోనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలు జరిగాయి కదా. జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో మొత్తం ఓట్లు పోల్చుకుంటే తెలుగుదేశం ఓట్లు ఎన్ని వచ్చినాయో ఒక మూల పట్టబెడితే జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఎమ్మెల్యే ఎన్నికలు అంతకంటే తక్కువ వచ్చాయి సార్. వాళ్ళకి లెక్కలు ఏం తెలుగుదేశం పార్టీ ఏం రాజకీయాలు చేస్తుందో నాకు తెలియదు కానీ ఈ 2 పార్టీలతో పొత్తు పెట్టుకోక ముందుగానే ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి జెడ్పీటీసీ ఎన్నికల్లో మా చిత్తూరు జిల్లాలో ఎక్కువ ఓట్లు వచ్చినాయి. ఓట్లుగా సీట్లు నియోజకవర్గాల వారి లెక్కలు వేసుకుంటే. కానీ పొత్తు పెట్టుకున్న తర్వాత ఏమంతకన్నా తక్కువే వచ్చినాయి. అంటే నా పాయింట్, ఎందుకంటే ముస్లిం మైనారిటీ ఓట్లు ఉన్నవో పోయినాయి.
కాబట్టి తెలుగుదేశం పార్టీ ఒంటరి రాజకీయాలు చేస్తేనే ఆ పార్టీకి బెటర్. కానీ ఆ పార్టీ ఆ ధైర్యం తీసుకోకపోవడం కేడర్ నైరాశ్యం వస్తుంది. మనం అందరికీ ఏమవుతుంది, పొత్తు పెట్టుకోకపోతే గెలవడం, పొత్తు పెట్టిపోతే గెలవడం అంటే ఎమ్మెల్సీ ఎన్నికలు ఎట్ట గెలిచారు, 2014 జడ్పీటీ సెట్ వచ్చినాయి. కానీ తెలుగుదేశం పార్టీ టైట్ వైసీపీ ఆపోజిట్ రాజకీయాలు ఎప్పుడైతే మర్చిపోతా ఉందో, ఈ పొత్తుల కోసం ఎంపర్లాడుతుందో, ఆ ఎంపర్లాడే పొత్తు సరిగ్గా సరైన టైంలో తీసుకోకపోవడం వల్ల బీజేపీ సరైన టైం ఎన్నికల ముందు వరకు వస్తే ఎప్పుడు కొట్లాడుకోవాలి, ఎప్పుడు పంచుకోవాలి. గతంలో 10-15 ఏళ్ల క్రితం ఒక పార్టీ ఇంకో పార్టీకి మద్దతు ఇస్తే ఆటోమేటిక్ గా ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యేవి. ఈ రోజులు అవి కావు, ఓట్లు ట్రాన్స్ఫర్ అంత సులభంగా కావట్లేదు. కాబట్టి ఓట్లు ట్రాన్స్ఫర్ కానీ ఈ రోజుల్లో కనీసం 2-3 నెలల ముందు కలవాలి కదా, 3 కలిసి తిరగాలి కదా. ఇంతవరకు పొత్తే లేదు, అవుతుందో లేదో తెలియదు. కాబట్టి ఈ పొత్తు బలం కన్నా తెలుగుదేశానికి బలహీనంగా మారుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆ స్టేట్మెంట్ వారికి ఉపయోగపడదు. ఆదర్శ రాజకీయాల గురించి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తెలుగుదేశం పార్టీ పక్కన కూర్చొని మాట్లాడితే ఆయనకు కూడా అంత మంచిది కాదు. రైట్ చాలా వ్యాలిడ్ పాయింట్స్. ఫస్ట్ బీజేపీ నుంచి శ్రీనివాస్ గారు వినిపిస్తున్నా వాయిస్? అన్మ్యూట్ చేయలేదు శ్రీనివాస్ గారు. ఓకే, నా వాయిస్ వినబడుతుందా? ఓకే, వినిపిస్తుంది సార్. క్విక్ గా పురుషోత్తం రెడ్డి గారు చెప్పింది చాలా వ్యాలిడ్ పాయింట్స్. ఏదైతే బాండ్స్, ఎలక్ట్రల్ బాండ్స్ గురించి కానివ్వండి, పొత్తుల గురించి కానివ్వండి, మీ వర్షన్ ఏం చెప్తారు? నమస్కారం అండి, అందరికీ నమస్కారం. పురుషోత్తం రెడ్డి గారు ఏం చెప్తారో దాన్ని వినుకున్నటువంటి అంతరార్థం ఏంటో విన్న వాళ్ళకి, వారి గురించి తెలిసిన వారికి అర్థమవుతుంది. ఆయన సన్నాయి నొక్కుతూ అల్టిమేట్ గా చివరికి ఆయన వైసీపీకి లబ్ధి చేకూరే విధంగానే సలహాలు సూచనలు చేస్తూ ఆయన మేధావితనాన్ని చాటుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటాడు. ఇది అందరికీ జగమెరిగిన సత్యం. ఆయన పాండిత్యాన్ని లేక మేధావితనాన్ని మనం గుర్తించాలి కూడా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ లో మన తెర మీద రాజకీయ యమనిక మీద మనకు కనిపిస్తున్నటువంటి చిత్రాలేంటి, ప్రజల యొక్క అభిప్రాయం ఎలా ఉంది, ఇప్పుడు ప్రజలు ఏ రకమైనటువంటి బాధతో ఎలాంటి మార్పును కోరుకుంటున్నారు అనేది ముఖ్యం. మరి ఇవాళ అన్ని రకాల హామీలు ఇచ్చి నిరుద్యోగాన్ని రూపుమాపుతానని చెప్పి వచ్చిన ఏడాదికే 25,000 పోస్టులు భర్తీ చేస్తాను, మెగా డిఎస్సి ప్రకటిస్తానని చెప్పి హామీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తీరా ఎన్నికలు సమీపించిన తర్వాత అరాకొర జాబితాతో కూడుకున్నటువంటి ఒక డిఎస్సిని ఏర్పాటు చేసి, అది కూడా కోర్టు చుట్టూ వివాదాల చుట్టూ ఇవాళ డిఎస్సి మెగా అభ్యర్థులు ఎవరైతే వాళ్ళు కోర్టును ఆశ్రయించి అది ఈ రోజు క్లియర్ అయిపోయింది సార్. ఓకే, ఇదొక్కటే కాదు, ప్రతి విషయంలో కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం పట్ల ఆ పార్టీలో ఆ గుర్తు పేరు గెలిచినటువంటి వైసీపీ నేతలుగా చెప్పుకున్న వాళ్ళకే ఆయన నాయకత్వం పట్ల పూర్తిగా నమ్మకం సన్నగిలింది. ఎందుకంటే ప్రజల్లో వస్తున్నటువంటి మార్పు తీరా జరగబోయేటువంటి రాజకీయ అధికార మార్పిడి తథ్యమైనటువంటి విషయాన్ని సుస్పష్టంగా అందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. దానికి నిదర్శనం ఇవాళ 6 నెలల క్రితం ప్రారంభమైనటువంటి వైసీపీని వదిలిపెట్టి వెళ్లిపోయేటువంటి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. సో ఇప్పటికైనా మార్పు తెచ్చుకొని ఆయన యొక్క వ్యవహార శైలిలో కానీ ప్రజలతో మమేకమయ్యేటువంటి ప్రయత్నం చేయగాని, ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని ఇప్పటికైనా కనీసం పరిష్కరించేటువంటి ప్రయత్నం, ఒక్క హామీని 100% అమలు చేయాలని ఏకైక రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని సార్, ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ఇప్పుడు టీడీపీ బీజేపీ అధోగతి పాలు చేసి అరాచక ప్రదేశ్ గా మార్చివేస్తూ ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెట్టి ఒక అరాచకమైనటువంటి పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పినటువంటి ఈ పరిస్థితిలో సన్నాయి నొక్కుతూ ఆయన మన శేఖర్ రెడ్డి గారు ఆయన యొక్క పోర్టల్లో ఎక్కడి నుంచి తీసుకొచ్చారో, ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి నిధుల యొక్క వివరాలు కానీ, దానికి వచ్చేటువంటి కేటాయింపులు కానీ, పరిశ్రమల యొక్క కేటాయింపులు, దాని యొక్క ప్రారంభోత్సవాల వెనుకున్నటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి అభివృద్ధికి జవాబుదారీ హక్కుదారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనే విషయాన్ని చెప్పడానికి ఆయనకి సిగ్గుగా ఉంది. ఆ వాస్తవాన్ని ప్రజల ముందు పబ్లిక్ గా చెప్పుకోలేకపోతున్నారు. ఇవాళ నిన్న చూసాం మనం ఐఐటి గురించి తప్ప అన్ని శేఖర్ రెడ్డి గారు డివియేట్ అయ్యారు, మీరు డివియేట్ అవుతున్నారు. ఇక్కడ పాయింట్ మిగిలిన వాళ్ళకు మాకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే నిత్యం నిద్ర సార్ ఇక్కడ ఒక పాయింట్ క్లియర్ గా చెప్పండి. ఇప్పుడు పురుషోత్తం రెడ్డి గారు కానీ ఇందాక మా దగ్గర అభివృద్ధితో కూడుకున్నటువంటి రాజకీయాలు చేయడం చెప్పండి, రాజకీయాలు చేయడం భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన. 24 గంటలు లేచినప్పటి నుంచి దుమ్మెత్తి పోసుకోవడము, దూషణలు, దోచుకోవడము, దాచుకోవడము, అక్రమార్జన
హత్యలు, దౌర్జన్యాలు, తప్పుడు కేసులు. నో సార్ టాపిక్ అంతా డివేట్ అయిపోతుంది సార్. అధికార పార్టీ మీరు ఎన్ని అడిగినా చెప్పడైనా సార్ నో సార్ ఇప్పుడు సరే మనకి ఇప్పుడు మనం డెవలప్మెంట్ గురించి మన డెవలప్మెంట్ గురించి పర్టికులర్ ఒక డిబేట్ పెడదాము. ఆ డెవలప్మెంట్ గురించి మీరేం చేశారు, కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇచ్చింది, టీడీపీ ఎన్ని చేసింది, అవన్నీ మనం చర్చిద్దాము. ఇక్కడ పాయింట్ చెప్పండి, ఒక పాయింట్ స్ట్రైట్ గా ఒక దానికి ఆన్సర్ చెప్పండి. మీకు పొత్తు ఎవరికి నష్టం ఎవరికి లాభం, మీకు లాభం చేకూరుతుందా చేయకూడదా? ఇప్పుడు ఎందుకంటే మీరు జగన్మోహన్ రెడ్డి మా వైపు ఉన్నారని మీరు చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ మా వైపు ఉన్నారని మీరే చెప్తున్నారు, టీడీపీ కూడా మీరు వద్దన్నా కూడా వస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మీకు లాభమా నష్టమా, మీకు ఇష్టమా లేదా, ఇది చెప్పండి ఒకటి. లాభం నష్టం కన్నా శ్రీనివాస్ గారు చెప్పాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు శ్రీనివాస్ అన్న ఒక మాట ఒక్క మాట ఆగు, తొందరపడద్దు. ఇష్టం లేకపోయినా మీరు ఒక్క మాట చెప్పండి. కఠోర సత్యాలు, కఠోర సత్యాలు అది వేరే డిబేట్ లో పెట్టచ్చులే. సీనన్న ఒక్క మాట నేనేమంటే ఒక మాట నా పాయింట్ ఏంటంటే నేనేం అనలేదు ఒక మాట. ఎవరికి ఓపిక లేదు, నీకే ఓపిక లేదు కానీ ఒక మాట ఇన్ను. ఒక ప్రశ్న బాబు, డిబేట్ అంటే ప్రశ్న. సమ్మగా నువ్వు గట్టిగా మాట్లాడదులే కానీ పాయింట్ అది కాదు. నువ్వు ప్రశ్న తప్పని అదే శ్రీనివాస్ గారు ఒక్క మాట. ఆయన వినడు, ఆయన డిబేట్ కే సిద్ధపడాడు, ఉపన్యాసం చెప్తున్నాడు. సార్ ఒక్క నిమిషం, ఏం చేదేంది కేంద్రంలో మరోసారి ప్రశ్న అది కాదండి. మోడీ ఆంధ్ర గురించి మాట్లాడండి, మా తాత నేతుంది ఆయన బాగా మాట్లాడినావు కానీ. యాంకర్ గారు సార్ చెప్పండి. ఇప్పుడు సార్ ఒకటి, నన్ను ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పని వాళ్ళ ఎవడు ప్రశ్నించాలి చెప్పండి సార్. నేను మీ ప్రశ్న కోసమే మేము అందరం వెయిట్ చేస్తున్నాం, మీ సమాధానం కోసమే మేము వెయిట్ చేస్తున్నాం. రన్నింగ్ కానీ మీరు డిబేట్ లో లేరు. సహనం కాదండి, నాకు నచ్చింది కాదు. సగించినట్లు కాదండి, వాస్తవాలు కాదండి. ప్రశ్న ఏంటి చెప్పండి. సోదిని వెళ్ళరా? అయ్యే ప్రశ్న ఏంటి? అరే మీరు చెప్పిన సోదిని 0.5% పెద్ద సోది గురించి మాట్లాడాలి. శ్రీనివాస్ గారు, పురుషోత్తం రెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్. సోది చెప్పలేదు. ప్రశ్న ఏంటి? ఆ యాంకర్ గారు చెప్పింది అవి మాట్లాడద్దని యాంకరే చెప్పింది. సార్ ప్లీజ్ యాంకర్ గారు సార్ ఒక్క నిమిషం ప్లీజ్. సార్ చెప్పండి సార్ ఒక్కటి డిబేట్ ఏంటంటే సార్ శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. మీరు పొత్తుల గురించి, మనం ఇక్కడ పొత్తుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ డిబేట్ లో కూర్చుంటాం. సార్ ఒక్క నిమిషం, ఇప్పుడు పొత్తుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మీకేంటి, ఇప్పుడు టీడీపీ బీజేపీ జనసేన కలిస్తే మీకు ఎంతవరకు లాభం, జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ఎంతవరకు నష్టం, ఇది మాత్రం చెప్పండి. పాయింట్ మీకు ఇష్టమా లేదా అది చెప్పండి ఒకటి. యాంకర్ గారు పొత్తుల గురించి చెప్పనివ్వండి. చెప్పండి సార్, మేము అదే కోరుతున్నాం, చెప్పాలనే కోరుతున్నాం. అరే చెప్పనివ్వండి. ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు ఎవరు వెళ్తున్నారు? కేంద్రంలో మరోసారి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం 303 నుంచి 370 స్థానాలకు ఎగ్గబాకి మరోసారి కేంద్రంలో అధికారికి రావడం సత్యము. ఇవాళ వాళ్ళని వీళ్ళని బతిమాలాల్సినటువంటి అవకాశం లేదు, అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకత్వం, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి యొక్క సమర్థవంతమైనటువంటి అవినీతి రహితమైనటువంటి ఆంధ్రప్రదేశ్ తప్ప అన్ని మాట్లాడతాయి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. కాబట్టే ఇక్కడ పొత్తుల కోసమని భారతీయ జనతా పార్టీ వైపు అన్ని రకాల ఆలోచనలు జరుగుతున్నాయి. ఏది కూడా ఎన్నికల యొక్క రిజల్ట్స్ ఎప్పటికీ శాశ్వతం కాదు, డైనమిక్ గా మారుతూ ఉంటాయి. మనకు అనేక రకాలైన ఉదాహరణలు ఉన్నాయి. కాంగ్రెస్ లో మనం 20 మంది దాకా గెలిచిన కాదండి. నేను చెప్పేది వినండి. పొత్తుల విషయంలో మీ ఊహలకు, మీ అంచనాలకు, మీరు ఊహించుకున్నటువంటి అంచనాలకు అందరినట్టు నిర్ణయం కేంద్ర నాయకులు అందరినీ ముంచుతారనమాట. ఆంధ్రప్రదేశ్ మీరు ముంచిన దానికంటే అసలు ప్రశ్న ఏంటండి? ఆయన ఏం మాట్లాడుతున్నారు? యాంకర్ గారు ఎవరెవరు ఇప్పుడు ఆయన శేఖర్ రెడ్డి మాట్లాడితే వైసీపీ అంటే ఈయన ముకోట ఏంటి? వైసీపీ ముసుగులో వచ్చి సార్ ప్లీజ్ ఇక్కడ మనం ఒక డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఎవరు వ్యక్తిగతంగా మాత్రం ఎవరు వెళ్ళొద్దు ప్లీజ్. సబ్జెక్ట్ లేదు, ఆయన ఏదో సోది మాట్లాడుతున్నారు. ఆయన సబ్జెక్ట్ లేదు, పాడలేదు. రైట్ శ్రీనివాస్ గారు థాంక్యూ. ఫస్ట్ సార్ క్విక్ గా చాలా మంది ఆన్సర్ తీసుకోవాలి. నేను వైసీపీ తీసుకోవాలి, టీడీపీ తీసుకోవాలి. సార్ నేను వైసీపీ, టీడీపీ, జనసేన ముగ్గురు నుంచి ఆన్సర్ తీసుకోవాలి ప్లీజ్. పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల పైన డిబేట్ అయ్యా.
అరే నీకు డిబేట్ ఎందుకు పాడు తెలీదు? పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు రైట్. జగదీష్ గారు నమస్తే సార్. జగదీష్ సార్ ప్లీజ్ మొత్తం డిబేట్ అయిపోతుంది సార్ ప్లీజ్. అసలు డిబేటే తెలియదు నీకు, డిబేట్ సబ్జెక్టే తెలియదు, వచ్చి కూర్చున్నావు సార్. జగదీష్ గారు సార్ ఇప్పుడు ఏంటి పురుషోత్తం రెడ్డి గారి కామెంట్స్ విన్నారు మీరు? పురుషోత్తం రెడ్డి గారు చెప్పే వర్షన్ ఏంటంటే, పురుషోత్తం రెడ్డి గారు కొన్ని స్ట్రాటజీస్ ఇచ్చారు, ఓకే ఖచ్చితంగా. అయితే ఇవాళ చేంజింగ్ సర్కమ్స్టాన్సెస్ లో 2013-14 ఆ సిచ్యువేషన్ డిఫరెంట్. ఇవాళ ఆఫ్టర్ 10 years ఓకే పురుషోత్తం రెడ్డి గారికి తెలియదు ఏం లేదు. రాజకీయాలన్నీ చాలా డైనమిక్ గా ఎవ్రీ మినిట్ మారుతూ ఉంటాయి. ఇప్పుడున్న రాష్ట్రంలో ఉన్న సోషియో పొలిటికల్ కండిషన్స్ చూసుకుంటే ఇక్కడ ఖచ్చితంగా ఒకటే, ఇక్కడ విన్ విన్ సిచ్యువేషన్ కావాలి. విన్ విన్ సిచ్యువేషన్ వచ్చేటప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతో మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఏకీపించారు. ఏంటి, ఖచ్చితంగా అపోజిషన్ ఓటు స్ప్లిట్ కాకూడదు అని. దాంట్లో ఇవాళ ఏమైంది, శ్రీనివాస్ గారు ఏదైతే చెప్పారో బీజేపీ కూడా ప్రోయాక్టివ్ గా ఇవాళ భారతదేశంలోనే బీజేపీ చాలా రంగాల్లో ఇవాళ చాలా ప్రోగ్రెస్ చూపిస్తా ఉంది. వీటన్నిటిలో ప్రజల్లో కూడా ఈవెన్ కామన్ పీపుల్ వెల్ఫేర్ స్కీమ్స్ లో కూడా చాలా వరకు ఖచ్చితంగా శ్రీనివాస్ గారు ఏం చెప్పారో ఇవాళ కేంద్రం ఇచ్చిన నిధులనే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత పేర్లతో ప్రజలకు ఇచ్చుకుంటున్నారు. అది కూడా అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు. అంచేత జనసేన గాని టీడీపీ గాని బీజేపీ గాని కలవటంలో తప్పు లేదు. ఖచ్చితంగా ఒక మంచి, ఎందుకంటే ఇంకా ఇందా శ్రీనివాస్ గారు ఒక మాట అన్నారు, రేపు రాబోయేది కేంద్రంలో కూడా బీజేపీకి ఎన్డీఏ అని. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి చాలా అవసరం కేంద్రంతో సఖ్యంగా ఉండడం, కేంద్రం నుంచి నిధులు రావడం వస్తే గానీ ఈ రాష్ట్రం మళ్ళీ బాగుపడే పరిస్థితి లేదు. వీటన్నిటి వల్ల నేను అందుకే అన్నాను, దిస్ ఈజ్ ఎ విన్ విన్ కాంబినేషన్, దిస్ ఈజ్ డిఫరెంట్. ఖచ్చితంగా మేమైతే ఏదనుకుంటున్నామో టీడీపీ జనసేన బీజేపీ ఈ కాంబినేషన్ ఖచ్చితంగా రేపు ఎలక్షన్ లో గెలవటమే కాదు, ఈ రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏదైతే మనకి ఈ 3 రంగాల్లో కూడా ప్రైమరీ సెకండరీ సర్వీస్ సెక్టర్ లో కూడా విపరీతమైన మార్పులు డెవలప్మెంట్ కావాలంటే కేంద్రంతో బాగా వెళ్ళి ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కేంద్రంలో బీజేపీ వస్తుంది కాబట్టి రాష్ట్రంలో వాళ్ళతో పొత్తుంటే మనకు ప్రాబ్లం ఉండదు. సో అందుకోసమని ఇప్పుడు పొత్తు కోసం చూస్తున్నారంట, అంతేనా? అంతేనండి. సో కేంద్రంలో ఇలా చూసుకుంటే డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చినట్టయితే ఏ సార్ డబుల్ ఇంజన్ సర్కార్ ఏ సర్కార్ అండి? డబుల్ ఇంజన్ సర్కార్ సార్. అయితే ఇక్కడ బీజేపీ ఎక్కడ ఉంటే అక్కడ డబుల్ ఇంజిన్ సర్కారే కదా, ఇక్కడ రాష్ట్రంలో అయినా కేంద్రంలో అయినా. ఇప్పుడు ఏదైనా కూడా ఖచ్చితంగా నేను ఇంతకుముందు డిబేట్ లో కూడా చెప్పాను, ఆల్ రోడ్స్ లీడింగ్ టు బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో. దాన్ని ఒప్పుకుంటారా లేదా? ఇప్పుడు పురుషోత్తం రెడ్డి గారు అయినా ఇప్పుడు మేము ఓపెన్ గా బీజేపీతో ఎలియన్స్ కావాలనుకుంటున్నాం, సీక్రెట్ గా ఎలియన్స్ పెట్టుకుంది జగన్ రెడ్డి గారు. దీన్ని కాదనగలరా? ఈ 5 ఏళ్లలో ఈయన ఏదైనా ఒక విషయమైన కేంద్రాన్ని అడగగలిగారా? ప్రత్యేక హోదా ఇవ్వండి, మీరు గెలిపించండి, ప్రత్యేక హోదాకి మెడలో ఇచ్చి తెస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అయినంటే తేల్చేశారు. అంచేత దానికన్నా ఓపెన్ గా ఎలియన్స్ ఉండడంలో తప్పేముందండి? దీనికి సమాధానం చెప్పగలరా శేఖర్ రెడ్డి గారు? ఖచ్చితంగా అండి, 100% చెప్తాం. మీ వర్షం చెప్తాం, మీలాగా మధ్యలో డిస్టర్బ్ చేయడం ఉండదు. చెప్పండి శేఖర్ రెడ్డి గారు. శేఖర్ రెడ్డి గారు జగదీష్ గారు స్ట్రైట్ క్వశ్చన్ అడిగారు. మధ్యలో ఇంట్రెస్ట్ చేసే సంస్కారం అయితే ఇప్పుడు జగదీష్ గారు స్ట్రైట్ క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు మేము పొత్తు డైరెక్ట్ గా పెట్టుకున్నాము, జగన్మోహన్ రెడ్డి లాగా దొంగ పొత్తు పెట్టుకోలేదని చెప్పి ఆయన చెప్తాను. మీరేం చెప్తారు దానికి? డైరెక్ట్ ఒక క్విక్ గా ఆన్సర్ చెప్పేసేయండి సార్. ఒకటి సార్, 2014లో ఆయన పొత్తు పెట్టుకున్న తర్వాత 2019కి ముందు ఆయన మోడీజీని అట్లాగే అమిత్ షాని నోటికొచ్చిన తిట్లు తిట్టి ధర్మ పోరాట దీక్ష అని చెప్పేసి కాంగ్రెస్ అదంతా అయిపోయింది. అవన్నీ వేరు. నేను ముందే చెప్పాను, చేంజింగ్ మీరు డైరెక్ట్ గా జగన్ రెడ్డి గారిని 5 ఏళ్ళు ఏం చేస్తారో నేను అడిగాను క్వశ్చన్, దానికి సమాధానం చెప్పండి సార్. చేంజింగ్ సర్కమ్స్టాన్సెస్ లో చాలా మారుతాయి. 2014 కండిషన్స్ ఇప్పుడు ఉండవండి. ఇప్పుడు ఎన్డీఏలోకి వెళ్ళారు నితీష్ కుమార్ లాంటి. అది కాదు సార్, టైం లేదు నితీష్ కుమార్ శ్రీనివాస్ గారిని అడిగారు కదా, నేను డైరెక్ట్ గా అడుగుతున్నా, మీరు ఇండైరెక్ట్ గా పొత్తు పెట్టుకున్నారు, నిజమా కాదా చెప్పండి. పొత్తులకు వెళ్తున్నారు బానే ఉంది. ఇప్పుడు పొత్తులకు వెళ్లే వాళ్ళు బీజేపీ పార్టీతో మేము పొత్తు పెట్టుకోవడం వల్ల 2014 నుంచి 19 వరకు ఇది సాధించగలిగాం రాష్ట్రానికి.
ఒకవేళ మీరు మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే 2024లో ఒకవేళ మేము గెలిస్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇవి తీసుకొస్తాం అని చెప్పే తప్పకుండా అవన్నీ చెప్తాం, అవన్నీ ప్రజలకు చెప్తాం మేము ఖచ్చితంగా. ఉందా? నిన్న ప్రైమ్ మినిస్టర్ గారు ఇనాగరేషన్ ఐఏఎం రెండు కూడా ఆ రోజు తెచ్చినవే. వినండి సార్, ప్రత్యేక హోదా అనే అంశం మీద మీరు మాట్లాడుతున్నారు. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ప్రజలను మోసం చేసే విధంగా మీలాగా 4-5 సంవత్సరాలు తాస్కారం మీరు మాటలతో దాటించేస్తే కుదరదు. ఇప్పుడు ప్రజలు చెప్తారు మీకు సమాధానం. వినండి, మీరు నాకు అన్నారు కదా 50 రోజుల్లో ప్రజలు మీకు సమాధానం చెప్తారు. జనసేనతో చెప్పండి, మీరు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కాదా? మీరు డైరెక్ట్ గా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు అన్నారా లేదా? సార్ రైట్ ప్లీజ్ సార్, ఇద్దరు డివియేట్ అయిపోతుంది. మీరు శ్రీనివాస్ గారు కానీ మాట్లాడారు, ఇప్పుడు మీరు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా గురించి మాట్లాడారా? ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారు స్ట్రైట్ పాయింట్ ఒక పాయింట్ కి ఆన్సర్ చెప్పండి. టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళు కూటమిలోకి వస్తే ప్రత్యేక హోదా వాళ్ళు అప్పుడు జరిగిందా జరగలేదా అని పక్కన పెడితే, మీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో 25 ఎంపీ స్థానాలు ఇవ్వండి అని నేను ప్రత్యేక హోదా తీసుకొస్తానని నిజం కాదా? ఇప్పుడు మీరు వచ్చేసి మనకి ఆల్రెడీ వాళ్ళకి మెజార్టీ వచ్చింది, ఇప్పుడు మనకి అలాంటి పరిస్థితి లేదని డైరెక్ట్ చెప్తారు కదా. వినండి, దానికి నేను ఆన్సర్ చెప్తా. ఆన్సర్ వినే ఓపుకోవాలి, లేకపోతే అట్లా. జగన్మోహన్ రెడ్డి గారు వెరీ స్ట్రైట్ గా చెప్పారు, నాకు 25 ఎంపీలు ఏంటి, నేను ఖచ్చితంగా వాళ్ళ మెడలు ఉంచి 22 అడిగారండి, 25 కాదు 22. అందుకే కౌంట్ చేస్తాను. 22 మంది సార్, వినే ఓపిక ఎంపీలు. ఆగవయ్యా, 25 ఎందుకంటే మీరు ఆగమయ్యారు, మీరు మాట్లాడకండి, గౌరవం ఇచ్చి మాట్లాడండి, గౌరవం ఇచ్చి మాట్లాడండి. బ్యాడ్ క్యారెక్టర్ మీ వైసీపీకి, మీరు పట్టుకోలేరు, వాస్తవాలు మాట్లాడారు, మీరు పట్టుకోలేరు. మీరు ఎప్పుడు కూడా డిబేట్ లో చెప్పలేరు, మీరు డిబేట్ లో చెప్పలేరండి. మీరు జగన్మోహన్ రెడ్డి ప్రజలకే చెప్పలేదు, డిబేట్ లో ఏం చెప్తారు? మీ దగ్గర లేదు. దొంగతనంగా సీక్రెట్ పిఎం ఆఫీస్కి వెళ్ళడం, మీరు ఏం చేశారు? మీరు చేసింది అది. మీరు అరెస్ట్ కాకుండా, మీ సిబిఐ మీ దగ్గర రాకుండా, మీ కేసులు మాఫీ చేసుకోవడానికి మీ 5 ఏళ్ళు ప్రజలు మోసం చేసి కేంద్రం మీకు మాట్లాడే మీకు చంద్రబాబు నాయుడు గారి గురించి కీర్తన గారు సార్ ప్లీజ్ ఇద్దరు సైలెంట్ అయిపోవాలి. మీరిద్దరు టాపిక్ డివైడ్ అయిపోతుంది, వేరే టాపిక్. చీకట్లో మీరు నడిపారు, మీరు చీకట్లో మీరు నడిపారు అంటాను. ప్రజలకు కూడా మీరేం చెప్పలేదు. మీరు మాట్లాడడం లేదు, మీ టైం కూడా అయిపోయింది. ఖచ్చితంగా మీరు చూస్తారు. ఇద్దరు మ్యూట్ చేయండి. ఉద్దానం గుర్తురాలా, పార్వతీపురంలో గత 5 ఏళ్ళు కూర్చున్నారు, ఉద్దానం గుర్తురాలా, మూలాపేట పోర్టు ఏం చేశారండి మీరు? మీరు ఉత్తరాంధ్రకి ఏం చెప్పారు సార్? జగ్గారెడ్డి గారు, మీరు ఉత్తరాంధ్రకి ఏం చేశారు చెప్పండి. ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారా? మీరు రైల్వే జోన్ ఏం చేశారు? స్టీల్ ప్లాంట్ ఏం చేశారు? మీరు మాట్లాడుతున్నారు రైల్వే జోన్ ఏం చేశారు? రైల్వే జోన్ భూమి ఇద్దరు ఆగాలి. కీర్తన గారు మంచి చెప్పారు పార్లమెంట్ లో, రైల్వే భూమి అడిగితే భూమి కేటాయించలేదని. మీరు అన్యాయం చేశారు. మీరు మాట్లాడతారా? ఒక ఉత్తరాంధ్ర ప్రాజెక్ట్ ఏమైనా పూర్తి చేశారా? ఏం మాట్లాడారు? రైట్ కీర్తన గారు. సార్ శేఖర్ రెడ్డి గారిని అయితే మాట్లాడనిచ్చకండి. నాకు కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు సార్, వైసీపీ వాళ్ళు ఎప్పుడైనా డిబేట్లలో ఉంటే టాపిక్ డైవర్ట్ చేయలేని తిట్టలు వాళ్ళ చెవులు పిండి మరి టాపిక్ లోకి తీసుకొని వచ్చే ప్రయత్నం అయితే మీరు చెయ్యాలి అన్నాను. నాకు ఈ రోజు శేఖర్ రెడ్డి గారిని చూస్తుంటే అదే ఆశ్చర్యం వేస్తుంది. ఎక్కడెక్కడికో పాకిస్తాన్ కూడా ఆయనకు తెలుసుంటే ఆడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర బుక్ లో ఉందని చెప్పి అంత దిట్ట అయిన శేఖర్ రెడ్డి గారు మళ్ళీ మాకందరికి సంస్కారం నేర్పిస్తూ సైలెంట్ గా కూర్చోండి నేను మాట్లాడాలి అంటున్నారు. ఫస్ట్ పాయింట్, మీరు ఎప్పుడైనా శేఖర్ రెడ్డి గారు, నేను మీకు అవకాశం ఇస్తారైనా, గతంలో ఏం జరిగింది అంటే సిబిఎన్ గారిని తట్టడం కోసం వాడుకుంటారు. మీరు అధికారంలో ఏం చేశారంటే అది చెప్పకుండా రాబో రోజుల్లో మీరు ప్రత్యేక హోదా తెస్తారా అని మాట్లాడతారు. అసలు ప్రత్యేక హోదా తెస్తాను, మెడలు వంచుతాను అని చెప్పిన వ్యక్తి ఎవరు? దానికోసం ఏం ప్రయత్నాలు చేశారు? బిల్లులకు ప్రతిదానికి ఎందుకు ఆమోదం పలికారు? వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో అఖిల పక్షం ఏర్పాటు చేస్తానని పవన్ కళ్యాణ్ గారు ప్రకటిస్తే ఎందుకు మీరు ముందుకు రాలేదు? అసెంబ్లీ సాక్షిగా మీరు ఆ మాటల గురించి ఎప్పుడూ ప్రస్తావించలేదు. కనీసం పార్లమెంట్ లో కూడా బలమైన వాయిస్ వైసీపీది వినిపించలేదు. ఎందుకు నాయన సాష్టాంగ నమస్కారం చేసి శాల్వాలు కప్పడం కోసమే బీజేపీతో మీరు ఉన్నారు తప్ప ఎందుకు బలంగా ఎప్పుడు ప్రజల పక్షాన పోరాడలేదు
అదే కాన్సెప్ట్ లో ఒక్కదానికి ఆన్సర్ చేయకుండా మీరు తెస్తారా ప్రతి హోదా నెక్స్ట్ టైం గెలిస్తే, అంటే నువ్వు ఓడిపోతావు అని తెలుసు, అధికారంలో నువ్వు చేసింది ఏం లేదు, మేము వచ్చి చేస్తే నువ్వు చూస్తావు అంటే 25కి 25 ఇస్తే ప్రతి హోదా తెస్తావు, లేదంటే 22 ఇస్తే తావు. ఇది మీ మాట. దెన్ సెకండ్ పాయింట్, తిరుపతి నుంచి పురుషోత్తం అన్న గారు అన్నారంట బీజేపీతో కలిస్తే జనసేనకి టీడీపీకి పెద్దగా ఇష్టము సముచిత స్థానం ఉండదు అన్నట్టు ఏదో లోకల్ గా మాట్లాడుతున్నారు. సార్, యూనివర్సిటీ ఎంప్లాయీస్ తో, రిటైర్డ్ అండ్ వర్కింగ్ ఎంప్లాయీస్ తో మేము ఒక కాన్వర్సేషన్ పెట్టుకుంటే ఒక హోటల్లో దాదాపు 99.9% అనుకున్నాం, ఒక్కొక్కరిద్దరు తప్ప సార్, నాతో ప్రతి ఒక్కరు అండ్ మహిళా పక్షం ఉన్న వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే ముగ్గురు కలిసి వస్తే తప్ప, పవన్ కళ్యాణ్ గారి మాట ఏంటంటే అందరం వ్యతిరేక ఓటుని చీలనిచ్చకుండా చూసుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలి అనే కాన్సెప్ట్ లోనే ఇప్పుడు కేంద్రం యొక్క మాకు సఖ్యత ఎందుకు ఉండాలనుకుంటున్నాం అంటే ఇక్కడ పెట్టే బిల్లులు ఆమోదించాలన్నా, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావాలన్నా ఆ సఖ్యత అండర్స్టాండింగ్ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా బీజేపీతో కలిసే వెళ్ళాలి అనే అందరూ ఆన్సర్స్. ఫస్ట్ థింగ్, అందరూ ఒప్పుకొని చెప్తున్న మాట ప్రతి ఒక్కరి నోట ఉంటున్నమాట. ముగ్గురు కలిసి వచ్చి ఏకపక్షం మీద మాట్లాడుతూ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ని ఏర్పాటు చేసి ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అక్రమాలు, అక్రమంగా సంపాదించే ఆస్తుల్ని మనం బయటపెట్టి ప్రజలకు మంచి చేయగలుగుతాం. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తే ప్రజలు అడిగే మాటలు ఏం తెలుసా? 200 ఫ్రీ కరెంట్ వేస్తానన్నారు, ఎక్కడ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు? మాకు చెత్త పన్ను వేశాడు, ఎక్కడా జగన్మోహన్ రెడ్డి గారు? మాకు ప్రాజెక్టులు పూర్తి చేస్తానని ఎక్కడా జగన్మోహన్ రెడ్డి గారు? రాయలసీమలో స్టీల్ ప్లాంట్ కడతాన్నాడు, ఎక్కడా జగన్మోహన్ రెడ్డి గారు? వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటేషన్ ఆపుతానన్నాడు, ఎక్కడా జగన్మోహన్ రెడ్డి గారు? సంపూర్ణ మధ్య పరిస్థితి ఎక్కడా జగన్మోహన్ రెడ్డి గారు? జాబ్ క్యాలెండర్ ఎక్కడా జగన్మోహన్ రెడ్డి గారు? ఇవి కదా సార్ ప్రజలు అడుగుతారు, ఇవి కదా ప్రజలకు ముఖ్యం. ఎవరితో కలిసి పొత్తుల్లోకి వెళ్తే వాళ్ళకు వచ్చే నష్టం లేదు, వాళ్ళకు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ని ఏర్పాటు చేయాలి. పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కలిసి వెళ్తే స్వార్థ ప్రయోజనం కోసం వెళ్తున్నాడా? ఏం మా పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా అడిగితే బీజేపీ సహకరించదా? ఆయన పర్సనల్ గా ఏ రోజైనా మీటింగ్ కి వెళ్ళారా? వెళ్లే ముందు ఎందుకు వెళ్తున్నాడు చెప్తున్నాడు, వచ్చినది ఏం మాట్లాడాలని చెప్పే ధైర్యం ఆయనకుంది. సాక్షాత్తు సీఎం గారు ఎంతవరకు దగ్గర 40 సార్లు వెళ్ళి ఉంటారు, ఒక్కసారైనా వెళ్లే ముందు కానీ వెళ్ళిన తర్వాత కానీ వచ్చే పెద్ద అమ్మాయి అనుకుందా? ఎస్పెషల్లీ ప్రజలు గమనిస్తున్నారు, అవినాష్ గారి కేసు ట్విస్ట్ అయినప్పుడల్లా వెళ్తారు ఆయన, ఒక సర్కిల్ తిరిగినప్పుడల్లా ఆయన ఒకసారి రౌండ్ కొట్టి వస్తాడు పైకి, సాక్షాత్ నమస్కారం చేసి ఒక శాలువా కప్పి వెంకటేశ్వర విగ్రహం ఇచ్చేసి వస్తాడు. వీటన్నిటి గురించి మాట్లాడుకుని జగన్ తోపు, జగన్మోహన్ రెడ్డి గారు తురుము, నేను కూడా మాట్లాడతాను సార్, అవి కాదు కదా. అసలు రాష్ట్రంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు? సో మీ వ్యూ ఏంటంటే ఇప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేన పోటీ చేస్తే మళ్ళీ గెలిచేందుకు మీకు పాసిబిలిటీ ఉంటదంటారు, అంతేనా? పాసిబిలిటీ కాదు, చాలా ఇంపార్టెన్స్ ఉంది. మనం ఖచ్చితంగా ముగ్గురం కలిసి వెళ్తేనే మంచి చేయగలుగుతాము. కేంద్రం ఇచ్చే ప్రతి సంక్షేమ పథకాన్ని వీళ్ళ పేరు రాసుకొని వీళ్ళ బొమ్మలు పెట్టుకొని చేస్తున్న దోపిడీని మనం ఆపగలుగుతాము. కేంద్రం చేస్తున్న కష్టాన్ని, కేంద్రం పంపిస్తున్న నిధుల్ని ఇక్కడ వీళ్ళు డైవర్ట్ చేసి చూపించుకుంటూ వీళ్ళ పబ్లిసిటీ కోసం వాడుతున్నారనే ఒక మెయిన్ థింగ్ మనం గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేయని ఇన్కంప్లీట్ వర్క్ మనం ప్రజలకు చూపించాలి, చేసిన అక్రమాలను చూపించాలి. అక్రమ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా అక్రమ సామ్రాజ్యపు మొత్తం స్కామ్ ని బయట పెట్టే ప్రయత్నం జనసేన టీడీపీ చాలా మంది పెట్టారులే మా 2011 నుంచి కేసులు. నో శేఖర్ రెడ్డి గారు ప్లీజ్, నో శేఖర్ రెడ్డి గారు, రైట్ నో శేఖర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు ప్లీజ్, శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. ఐపాక్ స్ట్రాటజీని పెట్టుకునే రన్ చేసిన పార్టీ ఒక పార్టీనా? పెళ్లి కాంగ్రెస్ ఒక పెళ్లి కాంగ్రెస్ బానిస పార్టీ చంద్రబాబు దగ్గర. రైట్ థ్యాంక్ యూ ప్లీజ్ నో శేఖర్ రెడ్డి గారు ప్లీజ్, రైట్ థ్యాంక్ యూ. కీర్తన గారు ప్లీజ్, శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. ఎన్ని సీట్లలో పోటీ చేస్తారమ్మా మీరు? రాజకీయాల్లోకి వచ్చి 15 ఏళ్ళు అయింది, రాజకీయాల్లోకి వచ్చి సార్ టైం లాంగ్ అయిపోతుంది, సార్ టైం లాంగ్ అయిపోతుంది ప్లీజ్. ప్రెసిడెంట్ మాట్లాడతారు, ప్రజల్లో ఆయనకి ఏమాత్రం విశ్వసనీయత ఉంది, ప్రజలు ఆయన ఏమాత్రం నమ్ముతారని చెప్పి మీ భవిష్యత్తు కూడా నాశనం అయిపోద్ది. మీ భవిష్యత్తును కూడా చంద్రబాబు నాయుడు గారి పాదాలకి తాకట్టు పెడుతున్నాడు. శేఖర్ రెడ్డి గారు సార్ ప్లీజ్, శేఖర్ రెడ్డి గారు మీరు చాలా డివియేట్ అయిపోతున్నారు ప్లీజ్. యాంకర్ గారు ఒక్క నిమిషం సార్, మీ దగ్గరకు వస్తారు శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం సార్. వీళ్ళంతా ప్రశ్న అడిగారు, నేను దానికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. వాళ్ళు సమాధానం చెప్పకుండా ఆపేస్తా ఉంటే మరి ఎవరో ఏం చేయలేం. ప్రత్యేక హోదా అనే అంశం మీద వాళ్ళు ప్రశ్న అడిగారు, మీరు దానికి స్ట్రైట్ పాయింట్ లో ఆన్సర్ చేయండి. చెప్తున్నాను సార్, చెప్పండి. మేమే ఏదైతే 25కి 25 ఎంపీ సీట్లు ఇస్తే మేము ఖచ్చితంగా ప్రత్యేక హోదా తెస్తామని జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట వాస్తవం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే
ఆయన ఒప్పుకున్న మాటను కూడా వీరు గమనించాలి. ఏం గమనించాలంటే కేంద్రంలో వాళ్ళకి మ్యాండేట్ మెజారిటీ వచ్చింది, అది మనకు దురదృష్టకరం. అయినా సరే మేము ప్రత్యేక హోదా అనే నినాదాన్ని మేము వదలమని చెప్పి నీతి ఆయోగ్ ప్రతి సమావేశంలోనూ జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి లేవనెత్తడం జరిగింది. రాజ్యసభలోను అలాగే లోక్సభలోను మా పార్లమెంట్ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతి సందర్భంలో ప్రత్యేక హోదా ఆవశ్యకత ఎంత అని చెప్పి మేము అడగడం జరిగింది. ఇలాగే ఇంకోటి ఏంటంటే నరేంద్ర మోడీ గారి సాక్షిగా విశాఖపట్నంలో బహిరంగ సభలోనే నరేంద్ర మోడీ గారిని మేము అడగడం జరిగింది. మాకు రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మా సొంత ప్రయోజనాలు ఏమి ఉండవండి, మా మీరు కట్టుబడి ఉన్నారు, వైసీపీ ఇంకా కట్టుబడి ఉంది ప్రత్యేక హోదా అంతేనా? రావాలని మేము అడిగాం కానీ సార్ వినండి శ్రీనివాస్ గారు వస్తాను, నేను మీ దగ్గరికి వస్తాను సార్. మాది సూటి ప్రశ్న సార్, మాది సూటి ప్రశ్న. ఇదే బీజేపీతో తర్వాత నుంచి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఏనాడైనా ప్రత్యేక హోదా అనే ఊసెత్తాడా? చంద్రబాబు నాయుడు ఓడిపోయినప్పటి నుంచి ఈ రోజు వరకు ప్రత్యేక హోదా అనే ఊసెత్తాడా? ప్రతిపక్షంలో ఉన్నటువంటి వీళ్ళైనా ఏదైతే బీజేపీతో పొత్తులో బీజేపీతో సంసారంలో ఉన్న వీళ్ళు మేము ప్రత్యేక హోదా అనే అంశాన్ని లైవ్ లో ఉంచడానికి ఈ రోజు కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. టీడీపీ పార్టీ అయితే దానికి సహకరించింది జనసేన పార్టీ. గురించి మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటున్నారు సార్. చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు, చెప్పండి శ్రీనివాస్ గారు, చెప్పండి శ్రీనివాస్ గారు చెప్పండి. ఇప్పుడు ఎవరికి అనుకూలంగా వాళ్ళు మాట్లాడుతున్నారు సహజమే. అయితే కొన్ని హిడెన్ అజెండాస్ తోటి కొంతమంది ముందుకు వస్తారు. నేను ఇప్పుడు వాళ్ళు చేస్తే సంసారము, మిగతా వాళ్ళు చేస్తే వ్యభిచారం అనేటువంటి విధంగా ఉంది. ఒక్కసారి దీన్ని చూడండి సార్. కంక్లూడ్ చేస్తూ స్ట్రైట్ పాయింట్ ఒకటి చెప్పండి సార్. ఇప్పుడు ప్రత్యేక హోదా, ఇప్పుడు స్ట్రైట్ పాయింట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి బొత్స సత్యనారాయణ ఏం మాట్లాడారు చూడండి. గతంలో జరిగిన సార్ అవన్నీ సార్ రాజకీయాల్లో అవన్నీ కామన్ గా జరుగుతుంటాయి. ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి వెళ్లే వాళ్ళు, ఒక పార్టీ నుంచి వచ్చే వాళ్ళు కామన్ గా మాట్లాడుతూనే ఉంటారు కదా సార్. కాకపోతే బొత్స సత్యనారాయణ వచ్చి మా నాయకుడు బాగున్నాడా అని చెప్పి మా పార్టీలో చేరారు. అంతేగాని మాటికి అటు ఇటు జంప్ చేసుకుంటారు. శేఖర్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం సార్. ఫైనల్ గా పురుషోత్తం రెడ్డి గారు కంక్లూడ్ చేస్తూ ఒక పాయింట్ చెప్పండి సార్. ఇది పరిస్థితి అండి. ఇప్పుడు కాదు వీళ్ళు చేస్తే సంసారం, మిగతా వాళ్ళు చేస్తే అంటే ఇది తప్పు. ఎప్పటికప్పుడు మారుతున్నటువంటి ప్రజా అవసరాల కోసం రాజకీయ నిర్ణయాలు ఉంటాయి. మీరు చేస్తే మాత్రం మేధావులు, మహాత్ములు సంస్కరణ కోసం మాట్లాడుతున్నారు. ఇవాళ మీరు చెప్పాల్సింది 5 ఏళ్ల పరిపాలన తర్వాత మరోసారి ఎన్నికలకు వచ్చేటప్పుడు ఆయన మాట చెప్పాడు, మద్యపాన నిషేధం తర్వాతే నేను ఓట్లు అడుగుతానని. చూడండి, మద్యపాన నిషేధించింది నేను రానని చెప్పింది ఎవరో మీరు కాదా? వక్రీకరించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయాలి. ఇప్పటికైనా వాస్తవాలు ఒప్పుకోండి. ఒక్కటి చెప్పండి, మద్యపాన నిషేధం మేము తెలియలేదు, అక్రమాలు, మోసము. సో ఫైనల్ పురుషోత్తం రెడ్డి గారు కంక్లూడ్ చేస్తూ ఒక పాయింట్ చెప్పండి సార్. టీడీపీ ఏం చెప్తుంది, బీజేపీ జనసేన చెప్తుంది ఒకటే, బీజేపీ కూడా మన ముగ్గురం కలిసి ఉంటేనే పొత్తుకు కానివ్వండి గెలవడానికి కానీ ఎక్కువ స్కోప్ ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్తారు. కంక్లూడ్ చేస్తూ కంప్లీట్ చేయండి సార్. పురుషోత్తం రెడ్డి గారు మీరు మ్యూట్ లో ఉన్నారు. ఓకేనండి, ఓకే. మీ ప్రశ్న ఏంటంటే గోదావరి జిల్లా పర్యటనలో పవన్ కళ్యాణ్ గారు చేసిన రాజకీయ ప్రకటన పైన స్పందనగా మనం డిబేట్ పెడుతున్నాం. అది తప్ప అన్ని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. నేను 2-3 అంశాలు ప్రస్తావించాను. ముఖ్యంగా జనసేన కీర్తన గారికి, తెలుగుదేశం జగదీష్ గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు రాజకీయంగా ప్రాంతీయ పార్టీలు కేంద్రం డబ్బులు మీరు బీజేపీ లైన్ లో పడద్దండి. ఎందుకంటే రాష్ట్రం నుంచి 100 రూపాయలు కేంద్రానికి వెళ్తే వాళ్ళు 57 రూపాయలు పెట్టుకుని 42 రూపాయలు మనకిస్తున్నారు. రాష్ట్రాల మీద కేంద్రం బతుకుతుంది తప్ప కేంద్రం నుంచి రాష్ట్రాలు బతకట్లేదు. మీరు రాజకీయ అవసరాల కోసం కేంద్రం ఏం చెప్తే అది సమర్థించడం ఇది నాట్ కరెక్ట్. 2 పార్టీలు నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే కీర్తన గారు చెప్పింది, నా చెప్పింది అనుభవాన్ని కుదిరేవాలి. ఆ 3 పార్టీలు కలిస్తే అంత ప్రయోజనకరంగా ఉండదేమో అనేది నా అంచనా యాజ్ ఎ పరిశీలకుడుగా. లేదండి ఇప్పుడు ఉండండి, ఆయన ఆత్మనండి కాసేపు. శ్రీనివాస్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. ఒక మాట ఆయన కొనసాగిన మాట వినడు. డిఫెన్స్, రైల్వేస్,
రీసెర్చ్ నేను చెప్తా రాష్ట్ర ప్రభుత్వ విధులు నేను 100 చెప్తా. నో 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 శ్రీనివాస్ గారు రాష్ట్ర ప్రభుత్వం 100 చెప్తా నేను చెప్పండి, కంప్లీట్ చేయండి పురుషోత్తం రెడ్డి గారు ప్లీజ్. నేను చెప్పదలుచుకుంది రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని విధులు ఉంటాయి, కేంద్ర ప్రభుత్వానికి కొన్ని విధులు ఉంటాయి. రాష్ట్రం వాటా కేంద్రానికి ఎక్కువ దగ్గర ఉంది. రాష్ట్ర డబ్బులే కేంద్రం అమెరికా నుంచి వస్తుంది మోడీ గారికి, రాష్ట్రం నుంచి వచ్చే డబ్బులే. ఫస్ట్ పాయింట్ అది. రెండో పాయింట్ ఏంటంటే అరే ఆంధ్రప్రదేశ్ డబ్బులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఖర్చు పెడుతున్నాడయ్యా. అదే కదా మరి సాక్షి మరి అదే మేము ఇచ్చామండి, కేంద్రం ఇచ్చింది. కేంద్రం ఇచ్చేది విను ఆయన సబ్జెక్ట్ తెలుసు పాడు తెలుసు మాట్లాడేస్తాడు. చెప్తారు ఆత్మనండి సార్, ఆయన ఆత్మనండి. ఇప్పుడు వినయ్యా బాబు, వినవు అసలు. నువ్వేమడిగావు? కేంద్రం ఇచ్చే డబ్బుల విషయం రాష్ట్ర ప్రభుత్వం చెప్తానన్నావు. మోడీని గారు చెప్తానండి రాష్ట్రం ఇచ్చే డబ్బులతో మేము ఖర్చు పెడతాం అని చెప్పి. అన్ని మాకే తెలిసినట్టు మాట్లాడితే ఎట్లా? ఒక్క నిమిషం ఆగవు. రెండో పాయింట్ ఏంటంటే కీర్తన గారిది నాది ఒక అనుభవానికి కుదిలేవు. మన ఆత్మనండి సార్, ఏందా పద్ధతి పాడలేదు. సార్ అక్కడ అనాలిసిస్ ఇచ్చినప్పుడు మీరు వినండి సార్, తర్వాత మీకు టైం ఇస్తాను నేను. నేను ఎందుకు చెప్తానంటే ఈ విషయం ఆయనకు కూడా అర్థం కావాలి. మరి ఏం అర్థం తర్వాత డిఫెండ్ చేయండి ప్లీజ్. మీరు ఇప్పుడు అలవాటు బీజేపీ వాళ్ళకి. పాయింట్ ఏంటంటే వినవయ్యా బాబు, నా వాతో సంస్కారం గురించి నాకు చెప్తాను. శ్రీనివాస్ గారు ఏ పార్టీతో ఉంటావో తెలియదు, ఏ పార్టీతో ఉంటావో తెలియదు, నువ్వు కూడా మాట్లాడుతున్నావు. వినవయ్యా ఆయన ఆత్మ. నేను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను, మంచి పద్ధతి కాదండి. ఆయన ఎవరిని పెట్టుకొచ్చారు? మీ సబ్జెక్ట్ తప్ప అన్ని మాట్లాడతాడు. మీరు మీ పాయింట్ ఏంటి? అది తప్ప అన్ని మాట్లాడతాడు. సంస్కారం పవన్ కళ్యాణ్ ఒకే పద్ధతి. నువ్వు ఇలా ఈరోజు టాపిక్ పవన్ కళ్యాణ్ గారు గోదావరి జిల్లాలో చేసిన ప్రకటన పర్యావసనాలు టాపిక్, అది తప్పని మాట్లాడుతావు. నువ్వు సంస్కారం గురించి నాకు చెప్తావు. డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు అందరూ థ్యాంక్ యూ. ఇది ఈ రోజు రియాలిటీ చెక్ చూస్తూనే ఉండండి ఈహా టీవీ.